మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు నామమునకు స్తోత్రాలు. ఇటొచ్చి కూర్చోపోయారా, మీ ఇష్టం, మీకు ఎక్కడ ఫ్రీగా ఉంటే అలా కూర్చోండి. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. రైట్, అందరూ బాగున్నారండి? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అందరూ క్షేమంగా ఉన్నారా? ఎవరు మాట్లాడతలేదేంటి? అందరూ బాగున్నారు కదా? దేవుని కృప గడిచిన వారమంతా దేవుడు క్షేమాన్ని దయచేసి కృపనిచ్చి నడిపించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ వారం మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. గత వారంలో ప్రభు నేర్పినటువంటి ఒక విషయం, ఫలించుట అనేది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. అది మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం పోయిన వారం ధ్యానం చేసాం. ఈ వారం అంతా కూడా ఫలించుటను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నామని నేను మీతో పంచుకోవటం జరిగింది. సో ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినండి. ఎంతమంది వాక్యం రాసుకుంటున్నారు? ఓకేనా? రైట్. మీరందరూ మీ ఓన్ బైబిల్స్తో పాటుగా డైరీని కూడా మెయింటైన్ చేయండి. సో దట్ మీరు వాక్యాన్ని రాసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఫలించాలి అని అంటే ఫలము ఎక్కడి నుండి మొదలవుతుంది అని అంటే దాని ప్రారంభ దశ ఏమిటి అని అంటే విత్తనం అండి. ఏంటండి అది? విత్తనము. ఒక విత్తనము ఎప్పుడైతే వేయబడవలసిన విధంగా, వేయబడవలసిన చోట వేయబడుతుందో అప్పుడు ఆ విత్తనం అనేది చిన్నగా అది ఎదిగి మహావృక్షం అవుతుంది. అవునంటారా కాదంటారా? నేను పోయిన వారం మీతో చెప్పాను, ఒక విత్తనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుక్కుడు గింజలు ఉన్నాయి కదా, చిన్నప్పుడు మేము విత్తనాలు స్కూల్లో మొక్కలు పెట్టేవాళ్ళు అనమాట. మాతో గార్డెనింగ్ చేయించేవాళ్ళు. అప్పుడు మీరు ఆ విత్తనాలను తీసుకెళ్ళి మామూలుగా వరి విత్తనాలు జల్లినట్లుగా జల్లితే కుదరదు. అది ఎలా పెట్టాలని, దాన్ని ఇలా గింజ ఉంటుంది కదండి, పైన ఒక లైన్ లాగా ఉంటుంది, ఆ లైన్ పైకి వచ్చేటట్లుగా మీరు పెట్టాలి. ఎంతమందికి తెలిసి విషయం? దానిని కనుక మీరు తిరగేసి పెట్టారనుకోండి, ఏమవుతుంది చెప్పరేంటండి? తిరగేసి పెడితే ఏమవుతుంది? మొక్క అనేది రాదు. నేల ఎంత మంచిదైనా, విత్తనం ఎంత శ్రేష్టమైందైనా, అది విత్తబడవలసిన విధానములో అది విత్తబడాలి. అలాగే మన విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉండగా భక్తి జీవితం అనేది మనం చేయవలసిన విధంగా చేయాలి. నీవు ఎంత శ్రేష్టమైన భక్తి అయినా కానీ చేయవలసిన విధంగా గనక నీవు చేయకపోతే ఆ భక్తిలో ఉన్న ఫలాన్ని నీవు పొందుకోలేవు. అవునంటారా కాదంటారా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? సో మనము ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, మనము దేవునితో నడిచే విధానంలో నడవవలసిన విధానం అనేది ఒకటి ఉంటుంది. ఆ విధానంలోనే మనం నడవాలి. కనుక విత్తనం అనేది విత్తబడవలసినటువంటి విధానంలోనే అది విత్తబడినప్పుడు ఆ ఫలం అనేది మనం చూడగలుగుతాము. ప్రతి విత్తనానికి అది ఒక విధానం అనేది ఉంది. ఏ విత్తనము ఏ మన్నులో విత్తబడాలో అక్కడే విత్తబడాలి. పోయినసారి మీకు నేను చెప్పాను, మీకనే చెప్పింది, నేను పోయిన వారమైనా చెప్పింది. ఇప్పుడు బంకమన్నులో చెనక్కాయల పంట వేయలేం మనం. అవునంటారా కాదంటారా? ఎందుకనంటే ఈ వేరుశెనగ అనేది ఇసుక వంటి నేలల్లో వేయబడాలి. అవునంటారా కాదంటారా? అలాగే వరి అనేది ఇసుకలో మనం పండించలేము. సరుకు తోటలు ఉంటాయి కదండి, సరుకు తోటలను మనం బంకమన్నులో మనం అసలు పండించలేము. దానిని ఇసుక నేలలోనే అది పండుతుంది. సరుకు తోట పండే విధానం కూడా వేరు, ఆ వచ్చే సంవత్సరాలు కూడా వేరు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కాఫీ మొక్కలు ఉన్నాయి కదండి, కాఫీ ప్లాంటేషన్ అనేది మన ప్రాంతంలో పండవు. ఎందుకని? దానికి కావలసినటువంటి వాతావరణం అనేది ఇవ్వబడాలి. చల్లటి వాతావరణంలోనే కాఫీ కానీ, టీ కానీ, మొక్కలు కానీ పెరుగుతాయి. దాన్ని మీరు తీసుకొచ్చి ఎంత సారవంతమైన నేలలో మీరు పెట్టినా కానీ అది పెరగదు. అవునంటారా కాదంటారా? అలాగే నన్ను మాట్లాడదు ప్లీజ్. అందుకని విశ్వాస జీవితంలో మనం కొనసాగేటప్పుడు ఆ విత్తనం చాలా ప్రాముఖ్యమైంది, ఆ నేల చాలా ప్రాముఖ్యమైంది, విత్తబడవలసిన విధానం చాలా ప్రాముఖ్యమైంది, దానికి తీసుకునవలసిన జాగ్రత్తలు తీసుకొనబడాలి. అప్పుడు అది ఫలించి అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది?
ఎంత శ్రేష్టమైన నేల అయినా కానీ, ఎంత శ్రేష్టమైన విత్తనమైనా కానీ మీరు అలా విత్తేసి మీరు వచ్చారనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. రైతు చేలో విత్తనాలు చల్లుతాడు కదండి, ఆకుమడి చేస్తారు కదండి. ఏం చేస్తాడు? ప్రతిరోజు వెళ్ళి ఏం చేస్తాడండి? ప్రతిరోజు వెళ్ళి తన చేనుని, తన పంటని తను పరీక్ష చేసుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది పంట, ఎలాగుంది, చేలో నీళ్ళు ఎలాగున్నాయి, ఏమన్నా అడుగు గుర్తులు కనుక ఉన్నాయనుకోండి, ఏదో పశువులో లేకపోతే ఎవరో చేలోకి దిగారు అని రైతు గుర్తుపట్టి ఆ కేర్ అనేది తీసుకోవటం జరుగుతుంది. కనుక మీరు కూడా అంతే. దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది. దైవ సేవకుడు ఎంత భారంగా విత్తినా సంఘమై ఉన్న మీరు తీసుకునే కేర్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చాలామంది ఏ విధంగా వారి విశ్వాస జీవితాన్ని వారు కొనసాగుతున్నారు అని అంటే, వాళ్ళు అంటే ఆ కేరింగ్ అనేది చాలా తక్కువ కనబడుతుంది. దేవుని వాక్యమును విషయమైనటువంటి ఒక ఆశ, ఆలోచన వారి హృదయాలలో చాలా తక్కువ కనబడుతుంది. వారు ఆధారపడుతుంది దేని మీద అని అంటే, ఏ దైవ సేవకుడి మీదో, లేదా ఫలానా చర్చి మీదో, లేకపోతే అది మనదైనా కానీ ఎవరైనా కానివ్వండి, ఏ దైవ సేవకుడైనా, ఏ చర్చ్ అయినా కానీ, లేకపోతే ఫలానా వాళ్ళు నాకు ఒక ప్రవచనం చెప్పాలి ఎట్సెట్రా ఎట్సెట్రా అని వాళ్ళు చాలా అంటే చాలా ఆశపడుతున్నారు, కానీ ఆ ఫలాన్ని పొందుకోలేకపోతున్నారు. సేవకుడు చాలా ప్రాముఖ్యము, సంఘము చాలా ప్రాముఖ్యము. నిన్ను దేవుడు ఏ సంఘంలో నాటాడో ఆ సంఘంలో నువ్వు నాటబడాలి. సేవకుడు వాక్కు చాలా ప్రాముఖ్యమైంది. ఏమండి, నీవు తీసుకునవలసిన జాగ్రత్త కూడా ఉంది అందులో. సంగమా మీరు అది గ్రహించాలి. హల్లెలూయా. కనుక ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం. యేసుక్రీస్తు ప్రభువు విత్తనమును గురించినటువంటి, విత్తువాడు, విత్తనాలు, ఆ నేలను గురించినటువంటి ఉపమానాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిశ్చయంగా నేను విశ్వసించేది ఏంటంటే, దేవుడు ఏదన్నా మీ జీవితంలో చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాని గురించి ఆయన మాట్లాడతాడు మీతో. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? దేవుడు ఏదన్నా మీ జీవితంలో చెయ్యాలి అని అనుకుంటున్నాడు అని అంటే ఆయన దాని గురించి మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. ఉదాహరణకి, మిమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించాలి అని ప్రభు నిర్ణయించారనుకోండి, ఆ పరిశుద్ధత గురించినటువంటి మాటలు మీకు వస్తాయి. మిమ్మల్ని ఫలింపజేయాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రభు హృదయంలో ఉందనుకోండి, ఆ సమయంలో, ఆ సందర్భంలో మీ ఫలింపుని గురించినటువంటి మాటలు వస్తాయి దేవుని వద్ద నుండి. అంటే నేను విశ్వసిస్తుంది ఏంటంటే, దేవుని ప్రణాళిక మీ జీవితంలో ఫలించటం ఈ మాసంలో అయ్యింది కాబట్టి నిశ్చయంగా ఆ వాక్కును ప్రభు మీకు ఆయన పంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. కనుక ఫలించటం గురించి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టేటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను ఒక ముఖ్యమైన మాటను చెప్తాను, చదవండి. 31, 32 వాక్యాలండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వాక్యాలు. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. దేవునికి స్తోత్రం చెబుదామండి. గమనించండి, ప్రభు ఇక్కడ ఒక విత్తనం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆ విత్తనం ఏంటంటే ఆవగింజంత ఉంటుందంట. ఆ విత్తనం అనేది ఆవగింజంత, చాలా అంటే చాలా చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మన ఆవాల కన్నా ఇజ్రాయెల్ దేశం ఆవాలు చాలా చిన్నవంటండి. ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నాను, చాలా చిన్నగా ఉంటాయంట. అది చూడడానికి ఆవగింజంతే ఉంటుంది, కానీ అది ఫలించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే పెద్ద చెట్టు అయ్యి ఆకాశ పక్షులు వచ్చి దాని మీద గూడు కట్టుకునే అంత, అంటే ఒక నివాస స్థలముగా చెట్టు మారుతుంది. పోయిన వారం నేను మీకు చెప్పాను, దేవుని ప్రణాళిక మీ జీవితంలో మీ ద్వారా కొంతమంది దేవుని వైపు నడిపించబడాలి, మీ ద్వారా కొంతమంది దీవించబడాలి, మీ ద్వారా కొంతమంది పైకి రావాలి. అది దేవుని ప్రణాళిక. అబ్రహాం జీవితంలో ఉన్న మాటను మనం ధ్యానం చేశాము, నీవు ఆశీర్వాదముగా నుందువు అని. క్రైస్తవ్యం అనేది నువ్వు దీవించబట్టాన్ని బట్టి కాదు,
నువ్వు దీవించబడితే దేవునికి ఏమీ ప్రయోజనం కాదు పెద్దగా. నీ వలన ఇతరులు దీవించబడితే దేవునికి ప్రయోజనం. హల్లెలూయా. నీ వలన అనేకులు దేవుని తెలుసుకుంటే ప్రయోజనము. మనం ఏదో పరలోకి వెళ్ళినంత మాత్రం దేవుని రాజ్యానికి లాభం ఏంటి? మన వలన ఇతరులు దేవుని రాజ్యానికి వెళితే అది లాభం కదండి. హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్న మాట, ఆవగింజ చాలా చిన్నగా ఉంటుందంటండి. ఏంటండి? చాలా చిన్నగా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం. మీలో చాలామంది ఆ వాక్యం యొక్క ప్రభావం ఏంటి, వాక్యం యొక్క శక్తి ఏమిటి మీరు తెలుసుకోవాలనేది నా ప్రయాస. వాక్యాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. నీవు దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత నమ్మకంగా నువ్వు దానిని వెంబడిస్తావో అది నీ జీవితంలో అంత ఫలభరితంగా ఉంటుంది. చిన్నగా కనబడుతుంది ఆవగింజ, కానీ అది పెరిగి పెద్ద చెట్టు అవుతుందంట. మనం చూసేటువంటి, మన దగ్గర ఉండేటువంటి ఆవగింజలు, ఆవు మొక్కలు పొలాలు వేస్తారు చూసారండి. దాళవ పంట వేసినప్పుడు వేస్తారు కదండి. దాళవనే కదా, రబీ. ఆ మినువులతో పాటుగా మధ్యలో పసుపు పూలు వచ్చేలాగా వేస్తారనమాట. అంత కాదు, చిన్నే కాదు. ఆ ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా దేశంలో ఉండేటువంటి ఆవ మొక్కలు, ఆవ చెట్లు ఎలాగుంటాయనంటే ఒక వేప చెట్టు అంత ఉంటాయంటండి. అవి కొంచెం పెద్దగా ఉంటాయి. నేను దాన్ని ఎక్కడ చూశానంటే జగ్గైపేటలో ఆమోద వర్షిప్ సెంటర్ అని బ్రదర్ అనిల్ కుమార్ గారిది ఒక వర్షిప్ సెంటర్ ఉంది. 24 hours వర్షిప్ జరుగుద్ది అక్కడ నేను ఒక చెట్టు బయట చూశాను. అక్కడ రాస్తుంది ఆవ చెట్టు అని రాస్తుంది. మనం ఇక్కడ ఆవ మొక్క అని అంటాం, కానీ అక్కడ వచ్చేసరికి అది చెట్టు అన్నమాట. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? చాలా పెద్ద చెట్టు ఉంటుంది. దాని మీద ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయంట. అంటే అనేకులు ఆశ్రయం పొందేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలనే దేవుని ప్రణాళిక. అది ఆత్మీయంగా అయినా కానీ, భౌతికంగా అయినా కానీ. గట్టిగా ఆమె ఏం చెబుదామా? అర్థమవుతుందండి? ఏదో మనం దీవించబడ్డావు, మన కష్టాలు పోతే చాలనుకోవద్దు దయచేసి. ఇతరుల కష్టాలు నీ వలన పోవాలి, అది దేవుని చిత్తం. మీరు గ్రహిస్తున్నారా? నా జీవితంలో నేను చెప్పగలను, కొంతమంది వలన నేను కొన్ని విషయాలు నేర్చుకోగలిగాను, సరిచేయబడగలిగాను, దీవించబడగలిగాను. వాస్తవానికి నా జీవితానికి వాళ్ళు దీవెనకరంగా ఉన్నారు. అప్పుడు నా హృదయం కలిగినటువంటి ఒక ఆశ ఏంటంటే, అమ్మయ్య నేను గట్టెక్కాను కానీ నాకు అనిపించలేదు. నాకేమనిపించిందో తెలుసా? ఇప్పుడు దేవుడు నన్ను పైకి తీసుకొచ్చుకున్నాడు, నేను అనేకుల్ని తెచ్చుకోవాలన్న భారం నా హృదయంలో మొదలైంది. హల్లెలూయా. ఈ దినం కాకపోయినా ఒక నిర్ణయ కాలానికి ఎదుగుతున్న కొలది నాతో పాటు అనేకుల్ని నేను పైకి తెచ్చుకోవాలన్న ఆశ నా హృదయంలో ఉంది, సేవకుల్ని పర్టికులర్గా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది దేవుని బిడ్డలారా? సో గమనించండి, అది చాలా చిన్నది కనబడవచ్చు. ఈ దినాన మీ పరిస్థితులు, మీ జీవితం చాలా చిన్న కనబడచ్చు. బట్ నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయమాకండి. ఎందుకనంటే అది చాలా చిన్నగా, సాధారణంగా కనపడవచ్చు. అందుకని మనం దాన్ని చాలా తేలిగ్గా చూస్తాం. అవునంటారా కాదంటారా? ఏమండి, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి చాలా సింపుల్గా కనిపించాడు అనుకోండి, సింపుల్గానే చూస్తారు. గట్టిగా కనపడితే గట్టిగా చూస్తారు. అవునంటారా కాదంటారా? అంటే లోకంలో ఉండేటువంటి విధానం అలాగుంటుంది, లోకం చూసే విధానం అలాగే ఉంటుంది. కానీ వాక్యము కనపడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ దాంట్లో సర్వ సృష్టిని సృజించినటువంటి ఒక దేవుని శక్తి, దేవుని మహిమ వాక్యములు దాగుంది. దేవుడు సృష్టిని సృష్టించింది కూడా ఆయన వాక్కుని బట్టే కదా. వాక్యం అంటే ఏం కాదండి, పాస్టర్ గారు చెప్పేది కాదు, బైబిల్ ప్రింట్ వేసింది కాదు, అది దేవుని మాట. అది యూ షుడ్ టేక్ గాడ్స్ వర్డ్ యాజ్ గాడ్ లిటరల్లీ స్పీకింగ్ టు యూ. మీరు వాక్యాన్ని ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మీరు తీసుకోవాలి. ప్రసంగించే ప్రసంగికుడు కాదు, లేకపోతే ఏదో వేరేదానిని బట్టి కాదు. దేవుని వాక్యము అంత విలువైనది, మీరు గ్రహించాలి. సో వాక్యము ఏం జరుగుతుంది అని అంటే, అది ఆవగింజలాగా కనపడవచ్చు, కానీ అది అనేకులు నివసించడానికి ఒక మహావృక్షంలాగా అది తయారవుతుందంట. సో మొత్తానికి ఆయన దాని గురించి ఉపమాన రీతిగా మాట్లాడుతూ, ఇది అందరికీ తెలుసు, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమనంటే చూడండి ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. అదే 13వ అధ్యాయంలో నుండి చూడండి. దాన్ని నేను మెయిన్ పార్ట్ నేను మీకు చెప్తాను, గమనించండి. చూడండి, 18వ వాక్యం నుండి చదువుతున్నాను, మీరు గమనించండి.
ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అసలు దానికి ముందుగా మీరు గ్రహిస్తే జరిగిన విషయం 4వ వాక్యములో, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. మొదటిగా విత్తనాలు ఎక్కడ పడినాయండి? చెప్పాలి మీరు గట్టిగా నోరు తెరిచి. ఏమండి ఎక్కడ పడినాయి అంటండి? త్రోవ పక్కన పడిని. త్రోవ పక్కన పడింది, ఏం జరిగింది? పక్షులు వచ్చి వాటిని మిరింగి వేసెను. దేవుని బిడ్డలారా గ్రహించండి. ఈ రోజున 4 విధాలైనటువంటి స్థలాల గురించి నేను మాట్లాడతాను మీతో. వాక్యము నీ జీవితంలో ఫలించాలంటే ఈ 4గిట్లో మీరు ఎక్కడో ఒక చోట ఉంటారు. మీరనే కాదు, భూప్రపంచం మొత్తాన్ని మీరు ఫిల్టర్ చేస్తే ఈ 4 సెగ్మెంట్లో ఎక్కడో చోట వాళ్ళు తేలుతారు. గ్రేడింగ్ అంటారు చూసారా, గ్రేడ్ చేస్తారే. ఈ 4గిట్లో ఎక్కడో చోట ఉంటారు. మొదటిది ఎక్కడ అనంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు ఇవి. అంటే త్రోవ పక్కన పడగానే జరిగిన విషయం ఏంటంటే ఆకాశ పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకుపోతాయంట. గ్రహించాలి మీరు జాగ్రత్తగా. ఆకాశ పక్షులు వచ్చి వాటిని వెతుకుపోతాయి. అంటే దీని అర్థం ఏంటి అని అంటే వారికి దేవుని వాక్యము గుర్తుండదు. ఏంటంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకోలేనటువంటి వారు, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేనటువంటి వారు, దేవుని వాక్యము జ్ఞాపకము రానటువంటి వారు వారే. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? దేవుని బిడ్డలారా గ్రహించండి చాలా జాగ్రత్తగా. దేవుని వాక్యము ఎప్పుడైతే ఒక వ్యక్తికి గుర్తుంటుందో తాను మొదటి ఘట్టాన్ని తను దాడతాడు. తన యొక్క ఫలించే విధానములో మొదటి ఘట్టం ఏంటంటే వాక్యము తనకి గుర్తుండాలి. వాక్యము నీకు గుర్తున్నప్పుడు ఆ వాక్యము నిన్ను గుర్తు చేసుకుని నిన్ను అన్ని విషయాల్లో ఫలింపచేస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ గుర్తుపెట్టుకో, మీకు మొదట గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? వాక్యమా కాదా అని గుర్తుకు రావాలి. సాధారణంగా మన మనిషి యొక్క నైజం ఏంటంటే ఇది మనకు లాభమా కాదా అనేది ఆలోచిస్తాం ముందు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మనిషి నైజం ఏంటండి? ఇది లాభమా కాదా. లాభమైన వాటిని గుర్తుపెట్టుకోవడం, నష్టమైన వాటిని పక్కన పెడతాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడు ఒక మాట విశ్వాసంలో అడుగుతూ ఉంటాను. ఒకసారి ఒక తల్లిగారు నా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 100 రూపాయలు చిల్లర కావాలయ్యా అని అడిగారు. సరేనమ్మా అని చెప్పేసి నేను 100 రూపాయలు తీసుకుని సరే మొత్తానికి నేను కౌంట్ చేసి చిల్లర ఇవ్వబోతున్నా. అంటే ఆవిడ ఎప్పుడు ఒక మాట అనేవారు, ఏమనంటే నాకు జ్ఞానం లేదయ్యా, వాక్యం గుర్తుంటలేదు, జ్ఞానం లేదయ్యా అనేది ఆవిడ. ఏమనేదండి ఆవిడ? చెప్పాలి మీరు గట్టిగా. మీ అందరికి అర్థమైపోయినట్టుందని నవ్వేస్తున్నారు. నాకు జ్ఞానం లేదయ్యా అంటే ఆవిడ చాలా అంటే చాలా బాగా సైలెంట్గా డల్గా అలా ఉండేవారు. సరే నాకు జ్ఞానం లేదయ్యా, సరే తల్లిగారు జ్ఞానం లేదు. సరే నేనేం చేశాను, జ్ఞానానికి ఒక పరీక్ష పెట్టా. ఏం చేశానంటే లెక్క పెట్టి కరెక్ట్గా ఆవిడకి చేతిలో పెట్టాను. ఇదిగోండమ్మ చిల్లరేను. ఆవిడ ఏం చేశారంటే లెక్క పెట్టుకుని అయ్యగారు అంటారు. ఏంటమ్మా ఏమైంది అని అన్నా. ఏం లేదు అయ్యగారు, 9 పదులే ఇచ్చారు అయ్యగారు మీరు అన్న. ఏంటండి చెప్పరేంటి? మీరు ఎవరు మాట్లాడతలేదేంటి, లెక్క పెడుతున్నారేంటి? ఆవిడేమన్నారంటే 9 పదులు ఇస్తే అయ్యగారు 9 పదులే వచ్చినాయి. 9 పదులు సరిపోవా అని అన్నా నేను. అంటే ఆవిడ అంటే 10 పదులు 100 కదా అయ్యగారు. ఏంటండి చెప్పరేంటి? ఇది ఎందుకు జ్ఞాపకం ఉంది? ఎందుకు? నేను నెగిటివ్గా చెప్పట్లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను. మీరు ప్రతిదాన్ని జాగ్రత్తగా మీరు రిసీవ్ చేసుకోవాలి. అర్థం కావడానికి చెప్తున్నాను. ఎందుకు నీకు అది గుర్తుంది? నీకు ఆ జ్ఞానం ఎలాగొచ్చింది అంటే నీకు అది ఇష్టం కాబట్టి అది నీ మనసులో ఉంటుంది. హల్లెలూయా. నీకు అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంత ఎందుకండి, ఇప్పుడు పిల్లలు ఉంటున్నారు, పెద్దోళ్ళ కంటే స్మార్ట్ ఫోన్స్ పిల్లలు బాగా కంట్రోల్ చేస్తున్నారు. నాకు మొన్నటిదాకా తెలియదు. ఒక ఏదన్నా యాప్ కనుక ఏదన్నా ఉంటే మధ్యలో యాడ్ ఏమన్నా వచ్చింది అనుకోండి, ఆ యాడ్ మొత్తం చూస్తూ ఉంటాను నేను. ఇంక తప్పదు, ఇంకెందుకంటే యాడ్ చూస్తాయి కదా, అది 15 సెకండ్సో 13 సెకండ్సో ఉంటుంది. సరే మొత్తం నేను యాడ్ చూస్తూ ఉండేవాడిని అనమాట. మనం ఆ చిన్నవాడు ఏం చేశాడు తెలుసా, సింపుల్గా దానిని సెంటర్ నుంచి ఇలా అన్నాడు, ఇలా అని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది యాప్. మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ అలా అన్నాడు, యాడ్ లేకుండా డైరెక్ట్గా యాప్ ఓపెన్ అయిపోయింది నాకు. మళ్ళీ
మీరు గ్రహిస్తున్నారని చెప్పేది? యాడ్ లేకుండా డైరెక్ట్గా ప్లే స్టోర్లో నుంచి మళ్ళీ వెంటనే టక్కున యాప్ని సెలెక్ట్ చేశాడు, టక్కున ఓపెన్ అని కొట్టాం, కానీ యాప్ ఓపెన్ అయిపోయింది, యాడ్ లేదు, ఏం లేదు. నాకు తెలియదండి ఇప్పటివరకు, అది నిజంగా చెప్తున్నాను, నాకు తెలియదు. మనం ఇలా సెంటర్కి ఇలా అంటే మధ్యలో బట్టన్ నొక్కి యాప్స్ అన్ని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాయి కదా, వాడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేశాడు, యాడ్ లేకుండా వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది, వీడికి ఎలాగ అర్థమైందని అనుకున్నాను నేను. వాడికి ఏబిసిడీలు వచ్చా, నెంబర్లు వచ్చా, పని ఏమన్నా వచ్చా, ఏమీ తెలియదు. ప్రతిదీ పిన్ టు పాయింట్ వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే వాళ్ళు దాన్ని ఇష్టపడతారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ జ్ఞానం వాళ్ళని ఆవరిస్తుంది. అవునా కదా? సంఘములో చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారని అంటే, సేవకుడు ఏదన్నా మాట చెప్పినప్పుడు ఒక సింగిల్ ఆమెని చెప్పేసి ఇంక వెళ్ళిపోతారు, అంతే, ఇంకా చెప్పరేంటి. కానీ సంఘం ఏ విధంగా ఉండాలి తెలుసండి? నీవు వాక్యమును తీసుకుని విశ్వసించి నీవు దానిని నెమరు వేసి నీవు అందులో నీకంటూ దేవుడు ఏమి నేర్పుతున్నాడో అది నీవు దాన్ని వెలికి తీయగలిగినటువంటి స్థాయికి నువ్వు రావాలి. నేను మిమ్మల్ని ఒక మాట స్ట్రైట్గా అడుగుతున్నాను. ఆదివారం వచ్చి మీరు వాక్యం విని వెళ్ళిపోతే మీ జీవితంలో జరుగుతుందేంటో తెలుసా? మీరు ఇక్కడ గుమ్మం దాటుతుంటేనే కాకొచ్చి ఎత్తుకుపోతుంది. చిన్నప్పుడు పిల్లలకి చెప్తారు, కాకొచ్చి వెళ్ళిపోయింది. అవునా కదా? పిల్లలు అడిగారు అనుకోండి, ఏమంటారు? ఇదిగో ఇట్లా తీసుకుని వెనకబెట్టేసి ఇట్లా పక్కన పెట్టేసి కాకెత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, అది మీరు ఆదివారం వచ్చి ఈ వాక్యం విని దేవుడు నన్ను ఫలించేస్తున్నాడు, దేవునికి స్తోత్రం, ఆమెన్ ఆమెన్ అనుకుని మీరు వెళ్ళారని అంటే సాతాను చేసే పని ఏంటో తెలుసా? వెరీ సింపుల్, కాకెత్తుకెళ్ళిపోయింది, అయిపోయింది. సీరియస్లీ, నేను జోక్ కాదు, నిజంగా చెప్తున్నాను మీకు. మీరు ఎలాగుండాలో తెలుసా? అనుదినము మీరు విన్న వాక్యాన్ని, దేవుడు మీతో మాట్లాడిన మాటని పట్టుకుని మీరు నడవటం నేర్చుకోవాలి. మీరు ఇంకా మొదటి దశలోనే ఉంటే గనక దేవుని వాగ్దానము మీ జీవితంలో మీరు చూడటానికి మీరు వాయిదాలు వేసుకున్న వాళ్ళు అవుతారు. దేవుడు దానికి ఇది కాదు. దేవుని వాగ్దానం కరెక్ట్ 100% దేవుడు చేస్తాడు. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి వెనక్కి తీసుకోవడం తెలుసండి. వాగ్దానం నీ కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది తెలుసా? సీరియస్లీ, దేవుని వాక్యం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమన్నా తెలుసా? నీవు ఎప్పుడైతే ఆ విన్న వాక్యాన్ని నువ్వు పట్టుకుని త్రోవ పక్కన పడినటువంటి మాటగా నువ్వు తీసుకునకుండా, ఆ విత్తనాన్ని నువ్వు సాతానికి అప్పగించకుండా, నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని తీసుకుని నువ్వు దాన్ని చదువుతా, దేవుని అర్థం చేసుకుంటా, వాక్యాన్ని నువ్వు విశ్వసించి దేవునితో అడుగుటాన్ని బట్టి, దేవుని వాక్యం నీ హృదయంలో విత్తబట్టాన్ని బట్టి నీ జీవితంలో ఫలం ఫలించడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. చాలామంది శ్రేష్టమైన సంగతులు వింటున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇదివరకు ఇంత వాక్యం లేదండి. ఇదేంటి, ఇదివరకు ఇంత వాక్యం లేదు. అయ్యగారు వాక్యం చెప్పేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు, బైబిల్ చదువుకునేవాళ్ళు, దాన్ని ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళు ఫలించారు. ఇప్పుడంతా ఏమైపోతుందంటే అంతా యూట్యూబ్లో ప్రసంగాలు విని 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 ఉంటున్నారు, కానీ వాక్యము చదివేవారు బహుకొద్ది మంది అయిపోతున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదని నేను ప్రేమతో మీకు ఈ మాట చెప్తున్నాను. నేను నీ ఫలించుటలో నీ మొదటి మెట్టు నువ్వేమెక్కాలి తెలుసా? నువ్వు ప్రతిరోజు బైబిల్ తీసుకుని వాక్యం చదివే వ్యక్తి అవ్వాలి. ఆమె చెప్పండి, మీలో ఎంతమంది వాక్యం చదువుతున్నారు? మొమాటాలు లేకుండా మనం మాట్లాడుకుందాం. వాక్యం చదవాలి. యు షుడ్ రీడ్ ద బైబిల్. దినకరన్ గారు ఒక మాట మాట్లాడతారు, నాకు నిజంగా ఇప్పటికీ భయం వేస్తుంది ఆ వాక్యం తలుచుకుంటే. ఆయన ఒకరోజు నేను పరిచయం చేసేటప్పుడు దినకరన్ గారు ప్రసంగాలు పెట్టుకుని నేను పనిచేసుకుంటూ ఉండేవాడిని. చర్చి దగ్గర చిన్న బాకాలు ఉండేవి, చిన్న హార్న్స్ ఉండే అనమాట. 24/7 అందులో యేసు రక్తం అనే రింగ్ టోన్ ప్లే చేసేవాళ్ళం. రెండోది మెసేజెస్ ఏమనంటే పెట్టుకుని వింటూ ఉండేవాడిని నేను. మాకు చుట్టూ ఏ ఇల్లు ఉండేవి కాదు, చాలా ఫ్రీగా ఉండేది. సరే, నేను ఎక్కడున్నా కానీ ఆ వాక్యం వెంట నేను చేస్తున్నా. అందులో ఒక మాట చెప్పారు, ఏమనంటే ఆయన ప్రపంచంలో చాలా దేశాలకి ఆయన పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు చాలామంది సేవకులు అంట ఆయన్ని పర్సనల్గా మిమ్మల్ని కలవాలి గారు, పర్సనల్గా కలవాలని వచ్చేవాళ్ళు అంట. ఏంటయ్యా పర్సనల్గా కలవాలి, ఏంటి మీ బాధ ఏంటి, ఏం ప్రార్థన చేయాలని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పేవారు తెలుసండి? చాలామంది సేవకులు వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, నేను వాక్యం చదవలేకపోతున్నానని చెప్పేవాళ్ళు అంట. ఎవరు? సేవకులు చెప్పేవాళ్ళంట అన్నమాట. నేను వాక్యం చదవలేకపోతున్నాను. ఆయన అంటాడు, వై యు ఆర్ నాట్ ఏబుల్ టు, ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ థింగ్ టు మీ అంటాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. క్రైస్తవుడు బైబిల్ చదవకపోతే ఇంకేంటి? క్రైస్తవుడు బైబిల్ చదవకపోతే ఇంకేం లేదు, ఏమీ లేనట్టే. పైన పటారం లోన లోటారం, స్ట్రైట్గా చెప్పాలంటే నానుడులు.
సాధారణ భాషలో చెప్పాలని అంటే ఏం లేదు, పైన పట్టారం లోన లోటారం, వాక్యం లేకపోతే నిల్, నథింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ద బైబిల్, ఈవెన్ దో సేవకుడు నేనైనా కానీ నేను ప్రసంగాల కోసం బైబిల్ చదివేది బైబిల్ చదివినట్టు అవ్వదు. నేను మరలా చెప్తున్నాను, నేను ప్రసంగాల కోసం బైబిల్ చదివేది అవ్వదు. నేను దేవునిని తెలుసుకోవడానికి, దేవుని సహవాసంలో ఎదగడానికి చదివేదే బైబిల్. ఆమేన్. ఇప్పుడు నేను మీకు ప్రసంగం చేయడానికి నేను 1 గంట బైబిల్ చదివాను అనుకోండి, ప్రసంగం తయారు చేసుకోవడానికి, అసలు ఆ 1 అవర్ నేను బైబిల్ చదివినట్టు లెక్కలోకి రాదు. నేను ప్రతిరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడని నేను దేవునితో పరీక్ష చేసుకుంటుంటాను చూసారా, అది బైబిల్ చదవటానికి వస్తుంది. ఇంటి దగ్గర కూర్చుని మీరు ఖాళీగా ఉన్నట్లయితే బైబిల్ని చదవండి, లేదా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా బైబిల్ చదవండి. ఆయన ఏమన్నారు తెలుసా? ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్, ఆల్ యువర్ డ్రీమ్స్, నీకున్నటువంటి దర్శనాలు, ఆల్ యువర్ విజన్స్, నీకున్నటువంటి కళలు, ఆల్ యువర్ ప్రాఫెసీస్, నీకున్నటువంటి ప్రవచనాలు ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ హెలుజినేషన్ అని అన్నాడు ఆయన. నీ వాక్యం చదవకపోతే నీకు ఒక ప్రవచనం వచ్చినా, నీకు ఒక దర్శనం వచ్చినా, నీకు డిటిఎస్లో దేవుని స్వరం వినపడినా, 4K క్వాలిటీలో దేవుని దర్శనం వచ్చినా, దోస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ హెలుజినేషన్స్. నీ భ్రమలో నుండి వచ్చినాయి అని చెప్పాడు ఆయన. సీరియస్లీ. సో మేక్ షూర్ దట్ యు రీడ్ ద బైబిల్. బైబిల్ చదవడానికి మీరు నడుం కట్టుకోవాలా సంగమా. అది మీ ఆత్మీయ స్థాయిని చూపించేది. అది మీ ఆత్మీయ స్థాయికి కొలమానం ఏంటో తెలుసా? నువ్వు వాక్యం కోసం గడిపేటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. బిజీగా ఉన్న పాస్టర్ గారిని చెప్పమాకండి దయచేసి. వీఆర్ నాట్ నెవర్ బిజీ టు గాడ్. దేవునికి మనం ఎప్పుడు బిజీ అవ్వకూడదు. ఆమేన్. చెప్పరేంటండి? మీరు ప్రసంగాలు విని దేవుడిని దీవిస్తాడనుకునో, లేకపోతే ఈరోజు ప్రసంగం బాగుందనుకుని మీరు మార్కులు వేసుకోవడానికి కాదు క్రైస్తవులుగా ఉన్నది. మీరు బైబిల్ చదివే విశ్వాసులుగా ఉంటే ఆటోమేటిక్గా మీ జీవితంలో ఫలం అనేది అది జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. కనుక త్రోవ పక్కన పడిన వారు ఎవరంటే వారు ప్రసంగం వింటారు, దేవుని వాక్యాన్ని వింటారు, ఇంకంతే, ఇంకేముండదు వాళ్ళకి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అంటే ఆ వాక్యము వాళ్ళ హృదయాలలో పడదు, పక్కన పడిపోద్ది. ఒక మాట చెప్పాలని అంటే ఇంకొక మాట నేను మీకు చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువుతో మాట అన్నారు. ఒకసారి చదవండి ఆ మాట ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 60వ వాక్యము. ఎవరైనా మైక్ తీసుకుని ప్రతి వారం వాక్యం చదవటం అలవాటు చేసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యం. క్షమించండి, ఒక నిమిషం. ఒక చోట యేసుక్రీస్తు ప్రభుని వారు వెంబడిస్తా వాళ్ళు ఏమన్నారని అంటే, ఇది కఠినమైన మాట అని అన్నారు. ఒక్క నిమిషం నేను మీకు చెప్తాను. అది ఐఎమ్ సారీ, రిఫరెన్స్ నేను తప్పు రాసుకున్నట్లున్నా. యేసుక్రీస్తు ప్రభుని వారు వెంబడిస్తా, ఇలాగైతే ఎవరు నిన్ను వెంబడిస్తారు, ఇది కఠినమైన మాట అని అన్నారు. చదువుదామండి ఒక్క నిమిషం. కెన్ సంబడి హెల్ప్ మీ? చూడండి, యోహాను సువార్తని క్షమించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వాక్యములో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవాన్ని గురించినటువంటి జీవాహారాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని. చూసారా, యేసుక్రీస్తు ప్రభు కొన్ని పరసంబంధమైనటువంటి విషయాలు బోధించారు. ఆయన ఏమండి పరసంబంధమైన విషయాలు బోధించినప్పుడు చాలామంది ఆ మాట వినంట శిష్యుల్లోనే, ఎవరో కాదండి, శిష్యుల్లో
అంటే ఆయన వెంబడించిన వాళ్ళు, యేసుప్రభుని వెంబడిద్దాం అనుకున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది కఠినమైన మాట, ఇలాగైతే కష్టం అని అన్నారంట. ఒక మాట మీకు స్ట్రైట్గా చెప్తాను, మన కొరకు దేవుడు తన వాక్యపు స్థాయిల్ని దిగజార్చుకోడు. గుర్తుపెట్టుకోనండి. ఏంటండి? మన కొరకు దేవుడు తగ్గుతాడు, కానీ దేవుని వాక్యపు స్థాయి తగ్గదు. నాకు అందుకని ఒక భయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని వాక్యంగానే ప్రకటించాలి కానీ మీకోసమో ఎవరి కోసమో ఒక ఎమోషనల్ స్పీచ్ గాను, మోటివేషనల్ స్పీచ్ గాను, ఏమండి మిమ్మల్ని ఆకర్షించడానికో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి దేవుని వాక్యపు స్థాయిని నేను తగ్గించలేను. నాకు ఆ భయం ఉంటుంది ఎందుకునో. హల్లెలూయా. ఎందుకనంటే గమనించండి, చాలామంది ఆయనని వెంబడించడం మానేశారంట. ఎందుకనంటే ఇది కఠినమైన మాట అని అన్నారు. వీళ్ళందరూ ఎవరనంటే దేవుని వాక్యము ఫలింపు చేయడానికి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మో మా వల్ల కాదులే అని చెప్పి పక్క వెళ్ళిపోయారంట వీళ్ళు. మీరు గ్రహిస్తున్నారా దేవుని బిడ్డలారా? ఇది కఠినమైన మాట అని వారు పక్కకు తప్పుకున్నారు. గుర్తుపెట్టుకోనండి, దేవుని మాటని నీవు ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు దేవుని ఫలాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. మీకు చివరిలో నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి జీవితంలో ఈ 4 అనుభవాలు చూపిస్తాను. అతను ఎంత ఫలించాడో కూడా మీకు నేను చూపిస్తాను. చివరిలో చెప్తాను ఆ విషయం మీకు నేను. కనుక దేవుని వాక్యం అనేది ఒక పొల్లు కూడా పోకూడదండి. ఒకసారి ఒక సేవకులు ఇలాగే ఒక యూత్ మీటింగ్ జరుగుతుంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే నేను అక్కడ పక్కన అప్పటిదాకా వర్షిప్ చేశాను అని దగ్గా నేను. దానికి బాలునే సాక్ష్యం. దగ్గితే ఆయన ఏమన్నారు తెలుసా? బ్రదర్ కొంచెం దగ్గమాకండి అని అన్నారు. నేను నిజం చెప్తున్నా మీకు, బ్రదర్ మీరు దగ్గమాకండి అని చెప్పారు. అలాగే ఫొటోస్ తీస్తున్నారు. మీడియా డిపార్ట్మెంట్ సంథింగ్ అక్కడ యూత్ మీటింగ్కి బయట నుంచి హైర్ చేశారు. అతనికి అయ్యా నువ్వు వీడియోను ఫోటోలు తీసి పెట్టు, యూత్ మీటింగ్ వాళ్ళకున్న భారం ఏంటంటే యూత్ మీటింగ్ బాగా ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. సరే మొత్తానికి అతను ఫొటోస్ తీస్తుంటే ఆ ఫ్లాష్ వస్తుంది కదా, టప్ 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 అని సౌండ్ వస్తుంది. ఆ కెమెరామెన్ కూడా అటు ఇటు యవనస్తులు కూర్చుని ఉన్నారు, మధ్యలో దారిలో ఉంటే ఆఖరికి ముందుకొచ్చి కూడా అతనేమి ఇచ్చేయట్లా. ఆ చివరి నుండి సంథింగ్ అతని మధ్యలో తిరుగుతా ఫోటోలు తీస్తుంటే ఆయన ఏమన్నా తెలుసా? బ్రదర్ దయచేసి మీరు ఫోటోలు తీయమాకండి, మీ డబ్బులు మీకు ఇస్తా. ఏంటండి? మీ డబ్బులు మీకు ఇస్తా, మీరు ఫోటోలు తీయద్దు. ఎందుకనంటే మీరు ఫోటో తీస్తున్నప్పుడు ఆ ఫ్లాష్ రావటం వల్ల కానీ లేదా మీరు ఇట్లా వచ్చినప్పుడు ఎవరన్నా అటు ఇటు మిమ్మల్ని కానీ చూశారనుకోండి, నేను చెప్తున్న ఈ మాటల్లో ఒక్క మాట గనక వాళ్ళు మిస్ అయ్యి ఆ మాట వాళ్ళ హృదయంలో పడకుండా వాళ్ళు గనక అది అర్థం కాకుండా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు తిన్నగా నరకానికి వెళ్తారు. ఆ లెక్క మనం దేవునికి అప్పచెప్పుకోవాలని చెప్పాడు ఆయన. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? అంటే సేవకుడు ఎంత భారం కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి. ఒక్క మాట మిస్ అయినా కానీ, ఒక మాట వాళ్ళకి అర్థం కాలేదు, లేదు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక పొల్లు కూడా వాళ్ళ జీవితాలలో కనుక అర్థం కాకుండా మనసులో పడకుండా పక్కకి వెళ్ళింది అనుకోండి, అందుకని వాళ్ళు నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి మనం ఆ పని చేయొద్దు. దయచేసి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా దేవుని వాక్యాన్ని జరగనివ్వండి. మీరు ఫోటోలు తీయకపోయినా పర్వాలేదు, ఇంచుమించుగా ₹1,00,000 పైన ఖర్చు పెట్టారు ఆ రోజు. మీరు తీయకపోయినా పర్వాలేదు, ఆ ₹1,00,000 ఖర్చు పెట్టిందే వీళ్ళు దేవుని మాటలు వినాలని. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అంటే నేను అందుకనే చర్చ్లో మొబైల్ ఫోన్స్ రింగ్ అవటం కానీ ఎట్సెట్రా మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఎట్సెట్రా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే ఓకే ఫైన్, యూ కెన్ కీప్ యువర్ ఫోన్ సైలెంట్. ఏమైనా ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే అటెండ్ అవ్వండి, నేను ఇక్కడే మిమ్మల్ని బెగదీసి కూర్చోబెట్టాను నేను. బట్ ఇఫ్ యూ హ్యావ్ మీకు గనక ఆ ఇది కనుక ఉంటే గనక, మీకు ఆ స్థాయి కనుక ఉంటే గనక మీరు మొబైల్స్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేసి వదిలేసేయండి, జేబులో కూడా పెట్టుకోమాకండి దయచేసి. ఎందుకనంటే దేవుని వాక్యము మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీకు అసలు అణువంత కూడా మీకు డిస్ట్రాక్షన్ ఉండకూడదు. మీరు గ్రహిస్తున్నారా? మీడియా టీం కూడా మీరు అది నేర్చుకోవాలా, నేను నేర్చుకోవాలా, అందరూ నేర్చుకోవాలి. ఎందుకనంటే ఒక్క మాట మిస్ అయితే త్రావ పక్కన పెడితే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోతాయి. సో దేవుని మాట ఒక్క పొల్లు కూడా పోకుండా నువ్వు జాగ్రత్తగా వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఫలించటంలో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నీకు ఇష్టమైన మాటను తీసుకుని కఠినమైన మాటను పక్కన పెట్టడం కాదు.
దేవుని వాక్యం అనేది ఏమండి ఒక బఫే సిస్టమ్ కాదు. అది బఫే సిస్టమ్ ఏంటండి, మనకి డీమార్ట్లో సరుకుల్లాగా ఏమండి ఆఫర్లో ఉందా, ఏయ్ తొందరగా తీసుకో, 4 ప్యాకెట్లు ఎక్కువ వేసుకో. ఏంటండి ఆఫర్లో ఉందా, ఓకే ఫైన్ తీసుకో. ఇదంతా ఇదైతే అక్కడ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ రేట్ తక్కువ ఉంది, అయితే ఇది తీసుకో. ఇది ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది, అక్కడ రేట్ తక్కువ ఉంది, వద్దులే ఇంకా ఆపేసేది. అంటే మనకి ఇష్టమైనవి తీసుకుని కష్టమైనవి మానేసేటటువంటిది వాక్యం కాదు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మనకి ఇష్టమైనవి తీసుకుని నీవు దేవుని వాక్యమును త్రోవ పక్కన నువ్వు పొరపాటును పడేసుకోకూడదు. నీవు ఉన్నది మొత్తం నీ తీసుకునే వ్యక్తి అయి ఉండాలా. అర్థమవుతుందండి? యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ కంప్లీట్లీ. నీవు ఫలించటం స్టార్ట్ అయ్యేది అక్కడి నుండి. అర్థమవుతుందండి? ఒక పార్ట్ తీసుకుని సెకండ్ పార్ట్ తర్వాతలే, నో, రిసీవ్ ఇట్ హోల్, రిసీవ్ ఇట్ హోల్. అది పూర్తిగా నువ్వు గ్రహించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఆమేన్. అది మొదటి దశ. ఓకేనా? రెండోది మనం ధ్యానం చేద్దాం, చదువుదామండి. అది రెండో దానికి వెళ్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వాక్యం నేను చదువుతున్నా, గమనించండి. అయితే అతనిలో వేరు లేనందున, ఒక నిమిషం అమ్మ, 20 నుంచి చదవమ్మా. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. చాలా గమనించండి. రెండవదిగా విత్తనం ఎక్కడ విత్తబడిందంటే రాతి నేలను విత్తబడింది అంటండి. ఎక్కడండి? రాతి నేలను విత్తబడింది. రాతి నేలను విత్తబడతాం అంటే సాధారణంగా మనమంతా వినే ఇదేంటంటే హృదయం అనేది కఠినంగా ఉంటుంది, రాతి గుండెని తీసేసి దేవుడు మాంసపు గుండెని ఇస్తా అన్నాడు. హృదయ కాఠిన్యం గురించి చాలా ధ్యానం చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి విషయం ఏంటంటే రాతి నేలను విత్తబడినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే దానిని, అమ్మయ్య థ్యాంక్ యూ జీసస్ అని వాళ్ళు మొదట దాన్ని రిసీవ్ చేసుకుంటారు. మొదటిగా త్రోవ పక్కన పడేవాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటును కూడా దానిని లోపల కూడా రానివ్వరు. ఇది కఠినమైన మాట అని అంటారు. రెండో దశ ఏంటంటే వాళ్ళు వింటారు, రిసీవ్ చేసుకుంటారు. తీసుకుని జరిగేది ఏంటంటే ఆ విత్తనంలో ఆ రాతి నాల మీద విత్తనం పడుతుంది. గ్రహించండి జాగ్రత్తగా. విత్తనం పడిన తర్వాత విత్తనము వేరుపారటం మొదలు పెడుతుంది. వేరుపారటం మొదలుపెట్టిన తర్వాత జరిగేది ఏంటంటే ఒక శ్రమ. ఎవరి నిమిత్తం? వాక్యము నిమిత్తం శ్రమ కానీ, వాక్యము నిమిత్తం ఏదన్నా కానీ సందేహం కానీ కలిగినప్పుడు, అంటే ఒక కష్టం అనేది వాక్య నిమిత్తం వచ్చినప్పుడు వెంటనేనంట ఆ వచ్చినటువంటి ఆ చిన్న మొక్క మాడిపోతుందంట. దానికి ముందు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే రాతి నేలన విత్తబడిన తర్వాత సూర్యుడు వచ్చాడంట. సూర్యుడు వచ్చిన తర్వాత ఆ వేడికి మొక్క ఏమైపోయిందండి? చెప్పాలండి మీరు గట్టిగా. మొక్క ఏమైపోయిందండి? మాడిపోయిందంట. ఎందుకు మాడిపోయింది అని అంటే వేరు లేదు. వేరెందుకు లేదు అని అంటే రాతి నేల. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఇది దేవుని వాక్యము నిమిత్తం శ్రమ ఎదురైనప్పుడు, గుర్తుపెట్టుకోనండి, ఇది దేవుని వాక్యము నిమిత్తం శ్రమ ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళ జీవితాలలో వేరు లేనందున వెంటనే వాళ్ళు తొలగిపోతారంట. అంటే గమనించండి చాలా జాగ్రత్తగా. నీవు ఫలించటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘట్టం, రెండో దశ ఏంటంటే నీవు వేరు పారేటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. ఏంటండి? వేరు పారేటువంటి అనుభవం. ఈ వేరు ఎలా పారుతుందో కూడా నేను మీకు చెప్తాను. నాతో ఆ దైవ సేవకులు చెప్పిన మాట, నేను ఒకరోజు చాలా అంటే చాలా విషయాల గురించి నేను ఆలోచించుకుంటా, ఏమండి దేవుని విషయాలేంటో నాకు అర్థం కాక, ఏమండి నేను కొంచెం బాధతో కూర్చున్న సమయంలో సేవకులు నాకు ఫోన్ చేశారు. ఎలా ఉన్నావు అని అడిగారు. నేను మీలాగా నేనేం దాచుకోను. నాకు సేవకులకు ఉండేటువంటి సంబంధం ఏంటంటే ఏదైనా ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా నా పరిస్థితి అంతా కూడా చెప్తాను. నేను సేవకులకి చెప్పాను, అన్నా నా పరిస్థితి ఇలాగుంది, నా సేవ ఎలాగుంది, నా ఆత్మీయ జీవితం ఎలాగుంది,
ఇవన్నీ నేను ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన అంతా విన్న తర్వాత నన్ను కొన్ని విషయాలలో సరిచేసి గద్దించి, ఇది తప్పు బ్రదర్, మీరు రాంగ్ స్టెప్ వేశారు ఇలాగని చెప్పి నన్ను సరిచేసిన తర్వాత, ఒక దగ్గర ఆయన జనరల్గా ఎవరితో ఫోన్లో మాట్లాడరు, కానీ ప్రభు కృప, ఆయన నన్ను ప్రేమించిన విధానం, ఏమండి ఒక ½ పైన ఆయన ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్పారు. నేను అది మీకు చెప్తాను. ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా ఒక విత్తనం విత్తబడిన తర్వాత అంట ఆ వేరు లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు జరిగేది ఏంటంటే, ఆ భూమిలో ఉన్నటువంటి రసాయనాలు, భూమిలో కూడా రసాయనాలు ఉంటాయి కదండి. విత్తనం వేసిన తర్వాత మనం కొంచెం నీళ్లు చల్లుతాం. నీళ్ళు చల్లిన తర్వాత ఆ వాటర్కిను నేలలో ఉన్నటువంటి ఆ మినరల్స్కి, అంటే పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అవి నీళ్లతో కెమికల్ రియాక్షన్ జరిగి ఈ విత్తనం చంపటం మొదలు పెడతంట. విత్తనాన్ని చంపడానికి స్టార్ట్ అవుద్దంట. ఏంటండి? విత్తనాన్ని చంపటం స్టార్ట్ చేస్తుంది ఆ నేల. అప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుందంటే సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోద్దంట. ఇది నిజంగా జరిగేటువంటి సృష్టి రహస్యం అనాలో, సైన్స్ అనాలో, దేవుని వాక్యం అనాలో, మీరే చూసుకోండి దాన్ని. ఇంకా ఆ విత్తనం ఏం చేస్తుందంటే, దానికి 2 పప్పులు ఉంటాయి కదండి, అటు ఇటు 2 పప్పులు ఉంటాయి. ఇప్పుడు నేను చూసారా మీరు? అటు ఇటు 2 పప్పులు ఉంటాయి. ఆ పప్పులో నుండి వస్తుంది అనమాట మొక్క అనేది. ఆ పప్పు ఏంటనుకున్నారు? అందులో ఉండేటువంటి సారం ఏంటండి? ఆ విత్తనములో ఉన్నటువంటి సారం, ఆ జీవం ఏం చేస్తుందంటే, ఆ మొక్కలో ఉన్నటువంటి జీవం ఆ పప్పులో ఉన్నటువంటి మినరల్స్ని, వాటన్నిటిని అది గ్రాప్ చేయటం మొదలు పెడద్దంట. పప్పులో ఉన్న దానిని ముందు లాగేసుకుంటుంది. అది లాక్కుని ఏం చేస్తుందంటే, తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి భూమి మీద, భూమి లోపలికి వేరు తనటం అది మొదలు పెడుతుంది. హల్లెలూయా. దాని పోరాటం కొంతకాలమే, ఎక్కువ కాలం కాదు. గుర్తుపెట్టుకోనండి, మీరు కూడా ఎప్పుడైతే దేవుని చిత్తములో, దేవుని చిత్తానుసారమైన స్థలములో విత్తబడవలసిన విధంగా మీరు విత్తబడి, వినబడుతున్న వాక్యాన్ని మీరు స్వీకరించి దేవుని మార్గంలో నడవటం మొదలుపెట్టిన తర్వాత, మీలో ఉన్నటువంటి సారాన్ని కొంతకాలమే మీరు గ్రాస్ప్ చేసుకుంటారు. అంటే మీ బలమంతా మీరు కూడగట్టుకుని భక్తి చేసే దినాలు కొద్దిగా ఉంటాయి. ఒక టైం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి అది చావకుంటేనే కానీ అది ఫలించదన్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే నీవు విత్తనం ముందు చచ్చిపోలేదు. అంటే దానిలో ఉన్న సారాన్ని అది లాక్కుని, అది బలం తెచ్చుకుని ఏం చేస్తుందంటే ఫస్ట్ వేరు తనటం మొదలు పెడుతుంది. వేరు తన్నిన తర్వాత, వేరు ఎప్పుడైతే తనటం మొదలు పెడుతుందో జరిగేది ఏంటో తెలుసా? దాని చుట్టూ ఉండేటువంటి వ్యతిరేక శక్తులు ఉంటాయి చూసావా, ఆ విత్తనాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయే, అవన్నీ కూడా విత్తనానికి ఆహారం అవటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం చెప్దామండి. మీకు అర్థం కావాలి, మీరు క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? కష్టాలను తిని బతికేవాడు క్రైస్తవుడు. ఆమేన్ చెప్పండి. కష్టము నిన్ను కొంతకాలమే ఇబ్బంది పెట్టాలి, తర్వాత నుంచి నువ్వు కష్టాన్ని ఇబ్బంది పెట్టే స్థాయికి నువ్వు వెళ్ళాలి. మీకు అర్థం కావట్లే నేను చెప్పేది. నా భారాన్ని మీరు గ్రహించాలి. కొంతకాలం నువ్వు స్ట్రగుల్ అవ్వాలి. నువ్వు సంవత్సరాలు స్ట్రగుల్ అవుతున్నావు అంటే నువ్వు వేరు తన్నట్లేదు అని అర్థం. దేవుడేమి నిన్ను దీవించడానికి సంవత్సరాలు అవసరంలా దేవునికి. ఆ ప్రాసెస్ నీ జీవితంలో జరిగితే చాలు దేవునికి. ఆ ప్రాసెస్ నువ్వు నెల చేసుకుంటావో, సంవత్సరం చేసుకుంటావో, 5 ఏళ్ళు చేసుకుంటావో, 10 ఏళ్ళు చేసుకుంటావో, జీవితకాల పర్యంతం చేసుకున్నా దేవుడేమి నిన్ను ఆపడం. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు గ్రహిస్తున్నారా? నేను అదే అంటాను. దేవుడు కనాన్ దేశాన్ని చూపించి, అదిగోండి అయ్యా మీ దేశం, అయ్యో అక్కడ చాలామంది ఉన్నారయ్యా, చాలామంది కనానీయులు, ఏమండి పెరిజ్జీలు, గిర్గషీలు, ఎబూసీలు, మోయాబీలు, రకరకాల జాతుల ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే మాకు భయం వేస్తుంది, వాళ్ళు మమ్మల్ని చంపుతారంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు మీకు ఆహారం అగుతారు, వెళ్ళండి అన్నాడు ఆయన. మీకు అర్థం కావట్లా? కష్టం ఉందా? నేను అంటాను, నువ్వు పారిపోవటం కాదు, ఎదురెళ్ళి దానిని తిని బతకటం నేర్చుకో నువ్వు. మీరు గ్రహిస్తున్నారా? అవమానం ఉందా? అవమానాన్ని తిని బతకటం నేర్చుకో. నాకున్న ఒక అలవాటు ఏంటో తెలుసా? దేనికని ఎదురెళ్ళటం నాకు అలవాటు. ఏదైనా కానీ దేనికని ఎదురెళ్ళటమే. నేను అది గొప్పగా చెప్పట్లేదు. అమ్మో ఇది నాకు భయం, బాధ అని నేను పారిపోను, ఎదురెళ్తాను. దేనికైనా అంతే. దేనైనా నాకున్నటువంటి ఒక స్వభావం జనరల్గా చెప్తా ఉంటాను. ఎవరన్నా ఒక బాంబు పట్టుకుని పేల్చేస్తానన్నారు అనుకోండి, నేనే టైప్ అంటే వెళ్ళి పినిపీకి పదా పేలుద్దాం పదా అంట.
ఎందుకు ఎందుకు అంటే దానికి భయపడుతూ నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు, పారిపోతే ఎన్నాళ్ళు బతుకుతావు, ఏడుస్తావు ఎన్నాళ్ళు బతుకుతావు. అది నీకు ఆహారం అవ్వాలి, అది దేవుని ప్రణాళిక. అది ప్రభు చెప్పాడు, ఇదిగోండి ఆ విత్తనం ఆ రాతి నేలలో పడింది, వేరు లేకపోతే అది ఎండిపోద్ది. నువ్వు అదే కనుక నువ్వు వేరు తనితే ఆ నేలే నీకు ఆహారం అవుతుంది. నేను అప్పటిదాకా నేను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి భూమిలో ఉన్నటువంటి మినరల్స్ ఏదైతే ఉన్నాయో అది ఏం చేస్తుందో తెలుసా, నీకు బలాన్ని ఇచ్చి నిన్ను పైకి లేపడం మొదలు పెడతాయి. దైవ సేవకులు ఒక ఆయన ఇలా మాట అన్నారు, దేవదాసాయి గారు మాట చెప్తుంటే నేను అన్నాను. జంక్షన్ దేవదాసాయి గారు ఆయన మందిరం కట్టేటప్పుడు అంట చాలామంది చాలా రాళ్ళు వేశారంట ఆయన మీద. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఆ రాళ్ళని నేను పేర్చుకుని మెట్లుగా పేర్చుకుని పైకి ఎదిగానన్నాడు ఆయన. హల్లెలూయా, గ్రహిస్తున్నారు నేను చెప్పేది. అంటే చాలా పరిస్థితులు నీ మీద రాళ్ళలాగా రావచ్చు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఆ రాళ్ళు పట్టుకుని నీకు రహదారిని వేసుకో నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? కష్టం ఉంది, నువ్వు దాన్ని ఏం చేయాలి తెలుసా, వేరు తనటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఎంతగా వేరు తంతావో అంతగా పైకి ఎదుగుతావు. అదే గనక రాతి హృదయాన్ని బట్టి గనక నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా ఏదో కాసేపు తృప్తిగా దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన నామానికి మహిమ కలుగును గాక, ఆమెను అనుకుని వెళ్ళిపోయే వ్యక్తి అయితే రెండో దశలో ఉన్నావని అర్థం. నువ్వు జరిగే విషయం ఏంటో తెలుసా, ఆ విత్తనము నిన్ను తొలుస్తూ ఉండాలి. మీకు ఎప్పుడన్నా వాక్యం చదివి నిద్రపట్టని రోజులు ఏమైనా ఉన్నాయా? వాక్యం చదివినప్పుడు చెప్పండి పాస్టర్ గారు మాకు ఇవన్నీ చెప్పరేంటి? నిజం, మీకు వాక్యం చదివిన తర్వాత నిద్రపట్టని రోజులు రావాలి. అప్పుడు మీరు ఎదుగుతున్నారని అర్థం. మీరు చర్చికి వెళ్ళి కాసేపు ఆమెను అనుకుని ఆమె దేవుడు ఫలింపు చేస్తున్నాడు ఇలా అనుకోమాకండి దయచేసి. మీరు వాక్యం చదివిన తర్వాత ఏంటి వాక్యం, ఏంటి దేవుడు, ఏంటి ఈయన గొప్పతనం, ఈయన ఏంటి ఇలాగున్నాడు, ఈయన మనసు ఏంటి ఇలాగుంది, అబ్బా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడేంటి, ఈ విధంగా నీ మనసు దేవుని వాక్యాన్ని బట్టి నిద్ర పట్టని స్థాయికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నువ్వు వేరు తన్నుతున్నావు అని అర్థం. సంగమా మా బాధల్లో మేము పడి ఉన్నాం పాస్టర్ గారు అని మీరు అంటుంటే నేనేమంటానో తెలుసా, దానికి పరిష్కారం నీ దగ్గరే ఉంది. నువ్వు వేరు తనటమే పరిష్కారం. దేర్ ఈజ్ నో అదర్ చాయిస్, దేర్ ఈజ్ నో అదర్ చాయిస్. వేరొక దారి ఉందనుకుంటున్నారా? వేరొక దారి లేదు. దేవుడు ఏర్పాటు చేసిందే దారి. అడ్డదారులు అస్సలు లేవు బైబిల్లో. సింగిల్ రూట్, వన్ వే అంతే. ఇంకా సింగిల్ రూట్. దేవునికి ఏమి నా ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి వెళ్ళినా వేరే దారులు ఏమీ లేవు. దేవుని బిడ్డలారా గ్రహిస్తున్నారా? సో రెండో దశ ఏంటో తెలుసా, వేరు తన్నేటువంటి అనుభవం. నీ హృదయంలో దేవుని వాక్యం అనేది వేరు తన్నుతా ఉండాల. ఆ సారము నువ్వు గ్రహిస్తా నువ్వు పైకి ఎదిగే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గమనించండి, ఇంకొక మాట నేను కొంచెం లోతుగా చెప్తాను. ఇప్పుడు అక్కడ రాయబడిన విషయం ఏంటంటే శ్రమ ఎదురైందంట వాళ్ళకి. ఏమొచ్చిందండి చెప్పాలి మీరు గట్టిగా. మీరు చెప్పబోతే నేను వదలను దేవుడి దయ వల్ల. చెప్పరేంటండి? శ్రమ ఎదురైందంట. ఏ శ్రమ ఎదురైంది చూడండి ఒకసారి. అమ్మ ఒకసారి చదువుతావు దాన్ని క్లియర్గా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అది ఏమండి దేని నిమిత్తం శ్రమ చెప్పాలి మీరు గట్టిగా. వాక్యము నిమిత్తం. ఎవరి నిమిత్తం శ్రమ చెప్పాలి? వాక్యము నిమిత్తం శ్రమ. ఉన్న వాస్తవం చెప్పమంటారా? మీకు లోకంలో రెండు రకాల శ్రమలు ఉంటాయి. ఒకటి నీ నిమిత్తం నువ్వు శ్రమ పట్టడం, రెండు వాక్య నిమిత్తం శ్రమ పట్టడం. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? చాలామంది ఎక్కడ ఆగిపోతారు తెలుసా, వారి శ్రమల దగ్గర వాళ్ళు ఆగిపోతారు. చెప్పరేంటి? ఇప్పుడు మనం కూడా ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. మీరు ఎక్కడ ఆగిపోతున్నారు? మీ శ్రమల దగ్గర మీరు ఆగిపోతున్నారు. కానీ క్రైస్తవుడు ఆగాల్సింది ఏమండి తన శ్రమల దగ్గర కాదు, దేవుని శ్రమల దగ్గర. అంటే వాక్యము నిమిత్తం నువ్వేమైనా శ్రమ పడుతున్నావో ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు తెలిసి అయితే ఈ దినాలలో 100కి 95 మందికి అదేం లేదు. వాక్య నిమిత్తం శ్రమే ఉందండి. ఏమండి వాక్య నిమిత్తం ఏమైనా శ్రమ ఉందా? మనకి లేదు కదా, అంత సీవియర్గా ఏమీ లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి,
వాక్యము నిమిత్తము శ్రమ పడటం అంటే ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మీ మనసులో ఎప్పుడూ 2 దారులు ఉంటాయి. మీ మనసులో ఎప్పుడూ 2 దారులు ఉంటాయి. ఒకటి మనకు నచ్చింది, మనకు లాభం అనిపించేది, ఈజీగా ఉండేది, ఓకేనా? రెండోది దేవుని వాక్యం. చెప్పండి ఏంటండి, మీరు ఎటువైపు వెళ్తారు? ఏది మిమ్మల్ని ఆకర్షిస్తుంది చెప్పండి, ఉన్న నిజం చెప్పండి. ఏది మిమ్మల్ని ఆకర్షిస్తుంది? ఈజీ వే, మనకి ఇష్టమైంది, సుఖంగా ఉండేది మనల్ని ఆకర్షిస్తుంది. అదే కనుక మీరు దేవుని వాక్యం కొరకు నిలబడితే కొంచెం మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు, అవునా కాదా? కానీ ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుసా? వాక్యము నిమిత్తం శ్రమ పడేవారంట వాళ్ళు. ఆ శ్రమ ఎదురైనప్పుడు అమ్మో మన వల్ల కాదులే అని చెప్పి సైలెంట్గా పక్కుంటారంట. ఇంకేళ్ళు మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? వాక్యము నిమిత్తం శ్రమ ఎదురైనప్పుడు సైడ్కి వెళ్ళిపోతారా? అంటే గమనించండి, దేవుని బిడ్డలుగా మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు నీ ఆలోచన, నీ సొంత ఆలోచన నెరవేర్చుకునేది ఒకటి ఉంటుంది, వాక్యం కొరకు నువ్వు శ్రమ పడేది ఒకటి ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. ఇందాక ఒక ఆయన గురించి నేను చెప్తానని, ఆయన ఎవరో కాదండి, అబ్రహాము. ఎవరండి ఆయన? చెప్పండి. అబ్రహాము గారు. అబ్రహాం గారికి వాక్య నిమిత్తం శ్రమ ఎదురయ్యింది. కానీ ఆ వాక్య నిమిత్తం శ్రమ పడటానికే తను నడుము కట్టుకున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. అబ్రహాం గారి మొదటి దశ ఏంటండి? త్రోవ పక్కన పడినటువంటి అనుభవాలలో ఆయన నడిచాడు. ఎలాగా? దేవుడు అబ్రహాం గారిని మొట్టమొదట పిలిచి, అయ్యా నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణం చెయ్యి అని అన్నప్పుడు జనరల్గా ఎవరన్నా ఏం చేస్తారు? ఇది కఠినమైన మాట, అమ్మో ఇది మా వల్ల కాదండి ప్రభువా, నువ్వేదో దీవిస్తావని నిన్ను నేను నమ్ముకున్నాను, నువ్వేంటి నీ బంధువుల్ని, నీ ఇంటిని, నీ కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నావేంటి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్తున్నావేంటి అని అంటారు, అవునా కాదా? చెప్పరేంటండి? లెక్కైతే ఏం చేయాలి? ఇది కఠినమైన మాట అని పక్క తప్పుకోవాలి అబ్రహాం గారు, అవునా? కానీ తప్పుకున్నాడా? చెప్పరేంటండి? మొదటి దశను ఆయన పాస్ అయ్యాడు. రెండో దశలో మీరు గమనిస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో ఒకరోజు దేవుడు అబ్రహాముని పరిశోధించుదాం అనుకుని, అయ్యా నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేసేయి దహన బలిగా, నేను నీకు చూపించే దేశంలో మోరియా దేశంలో పలానా పర్వతం మీదకి ఎక్కువ అని చెప్పినప్పుడు అబ్రహాం గారు బయలుదేరాడు కదా. మీ అందరికీ తెలుసు కదా ఈ విషయం. 22వ అధ్యాయం నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీకు ఇప్పటికే 22వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు చూడండి, లిటరల్గా దేవుని మాటే ఆయనకి ఎదురైంది, దేవుని వాక్యమే ఎదురైంది, తన కుమారుని బలివ్వమని. చెప్పరేంటి? వాక్యం నిమిత్తం శ్రమ ఎదురైంది అబ్రహాం గారికి. లెక్కైతే ఏం చేయాలి? మనమైతే ఏం చేసేవాళ్ళం తెలుసా? 40 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టేవాళ్ళు. ప్రభువా నా సంగతి తెలియదు కానీ నువ్వే మారు మనసు పొందు, నీ అభిప్రాయమే నువ్వు మార్చుకో, అయ్యో నువ్వే వాగ్దానం చేసావు నాకు. ఏంటండి? చెప్పరేంటి? నువ్వు వాగ్దానం చేసేవేమని, నీకు సంతానాన్ని ఇస్తానరా, ఆ సంతానం వల్ల నేను భూలోకంలో జనాలందరినీ దీవిస్తానని చెప్పావు. ఇప్పుడు అదే వాగ్దానాన్ని కనుక నువ్వు రిటర్న్ అడిగితే తీసుకొచ్చి బలిపెట్ట మీద పెట్టమంటే అది ఎలా కుదురుద్ది? నీవిచ్చి తీసుకునేవాడివి కాదు కదా. దేవునికి వాక్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని దేవునికి వాడేటువంటి అనుభవం అన్నమాట అది. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు బాగున్నారా, 4 బయట పెట్టండి, బాగానే తింటున్నారా, డాక్టర్ గారు 2 ఇంజక్షన్ చేస్తాను, ప్రిస్క్రిప్షను తలనొప్పుకుందా రాసుకోండి, క్రోసిన్ శారిడాను. చెప్పరేంటి? దేవునికి ప్రిస్క్రిప్షన్ రాసే అనుభవం అంది. కానీ వాస్తవం చెప్తున్నాను, అబ్రహాము దేవుని వాక్కు తను దర్శించగానే ఆ వాక్యం నిమిత్తం తనకి శ్రమ ఎదురైనప్పుడు మౌనంగా సంతోషంగా ఆ వాక్యం కొరకు శ్రమపడడానికి తన కుమారుని తీసుకుని పర్వతం ఎక్కుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక మాట చెప్పమంటారా? మీరు ఓడిపోయి వాక్యాన్ని గెలిపించుకోవడం మీరు నేర్చుకున్నప్పుడు మీరు గెలవటం మొదలు పెడతారు. మీకు అది సూత్రం మీకు అర్థం కాదు. అది ఎప్పుడు దేవుని లౌకిక జ్ఞానంతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయమాకండి. నేను మరలా చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గర ఓడిపోయి వేరు తన్ని ఆయన్ని గెలిపించుకోవడం మొదలు పెడతారో వాక్యం జరిగేది ఏంటో తెలుసా? నిన్ను గెలిపించుకోవటం వాక్యం మొదలు పెడుతుంది. ఈ సూత్రం మీకు అర్థం కాలా? అర్థమైందా? హల్లెలూయా. నేను ఓడినా పర్లేదు ప్రభు, నువ్వు గెలవాలి అన్న మనసు ఎంతమందికి ఉంది మీలో నాలో? నిజం చెప్పనా, నీ ఓటములోనే నీ గెలుపు ఉంది. నువ్వు వాక్యాన్ని గెలిపించుకోవటంలోనే నీ గెలుపు ఉంది.
మనం ఏం చేస్తామంటే మనం గెలవాలని దేవుని వాక్యాన్ని ఓడిస్తూ ఉంటాం కదా, అందుకని గెలుపు మనకి ఎంతో దూరంలో ఉంటుంది, నీడలాగా ఉంటుంది, పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం దాన్ని అవట్లా. కానీ జరగవలసింది ఏంటో తెలుసా? వాక్యాన్ని గెలిపించుకో, వాక్యమే నిన్ను గెలిపించుకుంటుంది. గట్టిగా ఆమేన్ చెప్దామా? నువ్వు వాక్యం కొరకు పనిచేయి, వాక్యం నీ కొరకు పనిచేయటం మొదలు పెడుతుంది. అబ్రహాం గారి జీవితంలో అదే జరిగిందా లేదండి? జరిగింది కదా. సో అది రెండవ దశ, దేవుని వాక్యం కొరకు శ్రమెదురైతే. ఏమండి మూడో దశలో కొద్దాం మనం. మూడోది చదువమ్మ ఒకసారి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. ముళ్ళ పొదలలో విత్తబడిన వాళ్ళు ఎవరు? వాక్యము వినువాడే గాని. వాక్యం వింటాడు, బానే ఉంటది. ఐహిక విచారమును ధనమోసమును. ఇదిగోండి, ఐహిక విచారము ధనము మోసాన్ని ఇక్కడ కలిపాడు ఆయన. ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక. ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, మూడో దశలో ఏంటంటే వాక్యం ఎత్తబడింది, వేరు పారింది, మొక్క ఎదుగుతుంది, అంతా బాగానే ఉంది. థర్డ్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే చుట్టూ ముళ్ళ పొద గచ్చపొదలు పెరుగుతున్నాయంట. ఐహికమైన విచారం అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీలో ఎంతమంది కొంచెం కుడిచే పైకి ఎత్తండి. మీరు ఎత్తలేదు అని అంటే మీరు సరైన ట్రాక్లో లేరు అని అర్థం. ఎత్తలేదు అని అంటే ఎత్తితే ట్రాక్లో ఉన్నారని అర్థం. అవునా కాదా? నేను ఉన్న వాస్తవం ఎత్తుతున్నాను. ఎవ్రీబడి హ్యాస్ దట్. అందరికీ ఎదురవుతుంది. కానీ ఇప్పుడు నా చెయ్యి ఎత్తలేదు. ఎందుకంటే ఒకనొక సమయంలో ఉంది, ఉన్న విషయం చెప్పుకోవాలి. ఒకనొక సమయంలో నాకు ఉంది. పరిచర్య ఏంటి, సేవ ఏంటి, భవిష్యత్ ఏంటి, నేనేం చెయ్యాలి, ప్రయాసపడుతున్నాను, ఫలమేది అన్న బాధ నాకు ఉంది. కానీ ఐహికమైన విచారాల విషయంలో ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఒకసారి చదవండి అన్నమాట, చదవండి అమ్మ ఒకసారి. ఇది మత్తయి సువార్త 6:13-34. మొత్తం చదవద్దు, ముఖ్యమైన భాగాన్ని చదవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి అమ్మ 13 రా. ఇది చూడండి ఒకసారి, గమనించండి. 18 నుండి చదువుతాను. కొంచెం గట్టి ఊపిరి పీల్చుకోండి, మీరందరూ పీల్చండి, పర్లేదు. ఎందుకంటే మీరు గుండె ధైర్యంతో చదవాల్సిన మాటలు అయ్యి. గట్టిగా పీల్చి బిగపట్టండి, రైట్? గట్టిగా వేసి రక్తం అనుకోండి. ఎందుకంటే మాటలు అలా ఉంటాయి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. అమ్మో, ఎంత మాట అన్నావు ప్రభువా, గుండె సారింది పని అయిపోయింది. ఏమండి, ఒక విషయం చెప్తున్నాను, తప్పు కాదు ధనం ఉండటంలో, తప్పు కాదు. ధనం కూర్చుకోవద్దంటే డబ్బుని సేవింగ్స్ లేకుండా ఉంచుకోవద్దని కాదు చెప్తున్నాను. అతిభక్తికి వెళ్ళమాకండి, భక్తి చేయండి చాలు. ధనం ఉండాలి, ఆమెన్ చెప్పండి. ధనం ఉండాలి, ఆమెన్ చెప్పండి. ధనం జేబులో ఉండాలి, ఆమెన్ చెప్పండి. ఇంట్లో ఉండాలి, ఆమెన్ చెప్పండి. అకౌంట్లో ఉండాలి, ఆమెన్ చెప్పండి. హృదయంలో ఉండకూడదు, ఆమెన్ చెప్పండి. జేబులో ఉండాలి, ఇక్కడి వరకే నువ్వు దానికి పర్మిషన్ ఇవ్వాలా. అది నేను చెప్పేది కాదు, వాక్యం చెప్తుంది. చూసారా, మీరు ఫస్ట్ లెవెల్లోనే మీరు కష్టంగా చూస్తున్నారు. మీరు చూసారా, 3వ పాయింట్ నుంచి మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వచ్చింది ఇది తిరిగి. ఇది కఠినమైన మాట, మన వల్ల కాదులే, కానీ వాస్తవం చెప్తున్నాను చూడండి. అంటే మీరు జ్ఞానాన్ని సంపాదించండి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే మనం పాడైపోతాం. చాలామంది క్రైస్తవులు మీరు గమనించండి, అయితే మాకు అస్సలు డబ్బులొద్దు, ఏమొద్దు, అసలు దేవుడు ఉన్నాడని అంటారు. వాళ్ళు లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తప్పది. లేదా డబ్బే ప్రపంచంగా బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వలన దేవుని రాజ్యానికి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ధనము దేవుడు ఇస్తాడు మనకు, ఆమెం చెప్పండి. అది దేవుడిచ్చేది, దేవుడు సహాయం చేస్తాడు నీకు, దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఏమండి, నేను ఆది కాండంలో కూడా చెప్పాను, అబ్రాహాముకి దేవుడు ఏం చెప్పాడు, నేను దీవిస్తాను పో అబ్రాహాం అన్నాడు ఆయన. దానియేలుని దేవుడు దీవించాడు, దావీదుని దేవుడు దీవించాడు. నీ జీవితంలో దీవెన దేవుని బట్టి రావాలి, అది నిన్ను బట్టి వచ్చేది కాదు. ఇది ఆమెం చెప్పండి, నా భారం అది. ఇక్కడ చూడండి, భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దు. ఎక్కడున్నామండి? 6వ అధ్యాయం కదా, ఒక్క నిమిషం.
భూమి మీద మీ ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమంది మీ కొరకు ధనము కూర్చుకున్నది. అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడు నుండును అక్కడే నీ హృదయం ఉండును. దేహము దేవుని కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండే నెడలు నీ దేహమన్నయు వెలుగుమై ఉండును. నీకు ఇదంతా చదువుకుంటూ వస్తే ఒక మాట చూడండి, 24వ వాక్యములో చూడండి, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిస్తాడు, లేదా ఒకని పక్షముగా నుండి మరొకను తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవుల జీవితంలో దేవుని శత్రువు ఎవరో తెలుసా? సాతాను కాదు, ధనం. అర్థమవుతుందా? అంటే ఉండటం తప్పని దేవుని ఉద్దేశం కాదు, కానీ ధనానికి దాసులుగా నువ్వు ఉండకూడదు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, నేను ఒక రాజుని. మా అబ్బాయికి పని చేయడానికి ఒక పాలేరుని పెట్టా. ఏంటండి? మా అబ్బాయికి పని చేయడానికి ఒక పాలేరుని పెట్టా. మా అబ్బాయి వెళ్ళి పాలేరుకి పని చేస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పరేంటి? అరే, పాలేరు చూసుకో, నీ అన్నీ చూసుకోవాల్సింది పాలేరు రా. నువ్వు పొద్దున్నే నిన్ను నిద్ర లేపి నీకు టీ కాఫీలు ఇచ్చి శుభ్రంగా నువ్వు రెడీ అవ్వడానికి ఇచ్చేసి మొత్తం నేను రెడీ చేసి నీ పనులన్నీ చూసుకుని నీ కార్ డ్రైవ్ చేసి నేను చూసుకొని పాలేరు. ఈడెళ్ళిపోయి పొద్దున్నే పాలేరుని లేపి పాలేరుకి పని చేస్తున్నాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? సేమ్ దేవుని మనసు కూడా ఇక్కడంతే. ధనము నీకు పని చేయాలి, నువ్వు ధనానికి పని చేయటం కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ గమనించండి, ఇంకొక మాట చెప్పనా? ద మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఇన్ క్రిస్టియన్ సొసైటీ ఈజ్ మనీ. ఎందుకనంటే దీని గురించి మాట్లాడితే ఒక ముద్రేసేస్తారు, డబ్బు మనిషి అని. అందుకని వాస్తవం చెప్తున్నాను, నాకేమీ ఎవరి ముద్రలేమి నాకేం పెద్ద ఇది కాదు, ఉన్న నిజం చెప్తున్నాను. మీరు సత్యాన్ని తెలుసుకోవాలనేది నా భారం. హల్లెలూయా. గమనించండి ఇక్కడ చూడండి, మీరు దేవునికి సిరికి దాసుగా ఉండనేరరు. చూడండి ఇదంతా చెప్తా 25వ వాక్యములో, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కాదా? ఆకాశ పక్షులను చూడండి, విత్తువు కోయి కొట్టలు కూర్చుకుని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వల్ల తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడో? మీకు అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి. ఎందుకని నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఐహిక విచారాలు తినేస్తున్నాయి ఈ దినాన్ని చాలామందిని. ఇంక్లూడింగ్ ఉన్న వాస్తుని చెప్పుకోవాలంటే మా పాస్టర్లను కూడా తినేసేది అదే. ఏంటంటే సంఘం పెరగాల. నేను పోయిన శుక్రవారం ఇక్కడ ఒక మాట చెప్పాను, ఏమనంటే నువ్వు పెరగటం కాదు, నువ్వు ఎదగటం ముందు జరగాలి. ఆమేన్ చెప్పండి. ఇక్కడున్న మీరు ఆత్మీయంగా ఎదగకుండా సంఘము పెరిగితే ఏమి లాభం దేవుని రాజ్యానికి? నా భారం ఏంటో తెలుసా? మీరు ఎదిగితే ఆటోమేటిక్గా సంఘం పెంచుకునే పని దేవుడు చూసుకుంటాడు. నేను ప్రయాసపడాల్సింది సంఘాన్ని పెంచడానికి కాదు, సంఘము ఎదుగునట్లుగా నేను ప్రయాసపడాలి. మీకు నేను చెప్పే వాక్యం అదే. మీరు ఎంతమందికి అర్థమవుతుంది? నీవు ఎదగకుండా నువ్వు పెరిగితే ఏమి లాభం? సేవకులకు కూడా ఈ చింత ఉంది ఈ దినాల్లో. చాలామంది సంఘం పెరగాల, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలా, సంఘం మామూలు ఆ హడావుడి ఈ హడావుడి అవసరంలా. రేపొద్దున దేవుడు ఆయన చేతిలో ఉంది, ఇలా జరుగుతాడు పట్టుకుని అందరిని. ఇలా జరిగితే ఎంతమంది కింద పడతారో వాళ్ళు నా సేవ. హల్లెలూయా. నేను కోరుకునేది మీ జీవితాల్లో సారము కలిగిన గింజల్లాగా మీరు ఉండాలా. అప్పుడు మీలో నుండి విత్తనాలు బయటకు వస్తాయి. అసలు విత్తనానికి కనుక ఆరోగ్యం లేకపోతే లోపల నుండి విత్తనాలు ఎలాగొస్తాయి చెప్పండి ఒకసారి. మీరు గ్రహిస్తున్నారా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో చూడండి, ఈ ముండ్ల పొదలు గచ్చ పొదలు ఏం చేస్తాయంటే నువ్వు ఫలించకుండా ఆపేస్తూ ఉంటాయి. నీకు ఫలించాలి, నువ్వు ఫలించాలి, దేవుడు నన్ను దీవిస్తాడు, ఆమేన్ అనుకుని నువ్వు ఎంత హడావిడి పడినా నీ హృదయంలో ఐహికమైన విచారాలు ఉంటాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా. చెప్తున్నాను, దేవుడు ఫలింపజేసే ఫలము నీ జీవితంలో రావటం కష్టం. నువ్వు దానిని జయించి బయటికి రాగలగాలి, నువ్వు దానిని చీల్చుకుని బయటికి రాగలగాలి. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? దేవుని ఫలము నీ జీవితంలోకి వస్తుంది. ఉదాహరణ చెప్తాను చూడండి, ఆదికాండం తీయండి ఒకసారి. ఏమండి 13వ అధ్యాయం 2వ వాక్యం చదవమ్మా.
13:2. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఆమేన్ చెప్పండి. అబ్రహాం గారికి ఏమున్నాయంటండి? వెండి బంగారాలు. నేను ఇందాక నుంచి మీతో నేను ఒక మాట మొత్తుకుంటున్నా, దేవుణ్ణి మీరు దీవించనివ్వండి అని చెప్తున్నా. యూ షుడ్ అలౌ గాడ్ టు బ్లెస్ యూ. అర్థమవుతుందా? దానికి ఉండే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని విధానాలు. ఏంటో తెలుసా? నువ్వు దాని కొరకు ప్రయాసపడకూడదు, దేవుని ఇవ్వనివ్వాలి నువ్వు, అంతే. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు ఇక్కడ ఏమి ఇచ్చాడండి? వెండి బంగారాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బయలుదేరటం ఎలా బయలుదేరాడండి? ఏమండి? తనకు దేవుడు చెప్పిన విధంగా అన్నీ వదిలిపెట్టి తను బయలుదేరాడు కదా. తనకు కలిగిన యావత్తును పెట్టుకుని బయలుదేరాడు. ఎంతగా దీవించబడ్డాడంటే తన అన్న కొడుకైనటువంటి లోతు యొక్క కాపర్లకి అబ్రహాం యొక్క కాపర్లు గొడవలు అయిపోతున్నాయి. మందలు ఇట్లా కనుచూపు మేర చూస్తే విస్తారమైన మందలు కనబడుతున్నాయి. ఎవరు దీవించారు అబ్రహాంని? దేవుడిని దీవిస్తే నీ ప్రమేయం లేకుండా అది పెరుగుద్ది. నీ ప్రమేయం ఉండదు అందులో నీ ప్రయాస ఉండదు. గ్రహించండి, నువ్వు ప్రయాసపడే దేవుని కొరకై ఉంటుంది. అర్థమవుతుందా? సో అబ్రహాంకి దేవుడు అన్నీ ఇచ్చాడు కదా. ఇప్పుడు అబ్రహాం గారు 3వ లెవెల్కి ఎలా వచ్చాడు చూడండి ఒకసారి. చదవండి అమ్మ ఈ మాటని. 15:3 చదవమ్మా. 15:3. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక. ఇదిగో దేవుడు అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా అబ్రహాము, నేను దీవిస్తానురా, ఇదిగో అలాగా, ఇదిగో నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఏం దీవిస్తే ఏమి లాభం ప్రభువా, నాకు సంతానం ఇవ్వలేదుగా అంటున్నాడు. నాకు బంగారం ఇచ్చావు, పిల్లలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, మనశ్శాంతి ఎక్కడ ఉంది చెప్పరేంటి? మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో నీకు ఏది రావాలన్నా దేవుడు ఇవ్వాలా. ఆమేన్ చెప్పండి. మనిషి తెచ్చిపెట్టుకునే మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ ఏవైనా కానీ తాత్కాలికంగా ఉంటాయండి. దేవుడిచ్చే తరాలు ఉంటాయి. చెప్పరేంటి? కొటేషన్ బాగుంది కదా. మనిషి తెచ్చిపెట్టుకునేది తాత్కాలికం, దేవుడిచ్చేది తరాలు. అది తరగదు. అది మీరు సంపాదించుకోవాలని నా ప్రయాస. చూడండి ఆ మాటని, నాకు భలే ఇది అనిపించింది. అబ్రహాం గారు కూడా మనలాగా అన్ని బాధలు పడ్డాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఏమి ఇస్తే ఏమి లాభం, నాకు పిల్లలు లేరు కదయ్యా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, సంతానమే లేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. చూసారా, వాక్యము వచ్చింది ఆయన దగ్గరికి. విత్తను వాక్యం వచ్చి ఏమన్నాడు ఆయన? ఇతడు నీకు వారసుడు కాడు. అదిగో చెప్తాడు, నువ్వు దేని కొరకైతే ఇది లేదని చింతిస్తున్నావో ఆ బాధ నీకు అవసరంలా, నేను చేస్తాను. నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, పుట్టేవాడు ఎలా ఉంటాడనంటే బయటికి తీసుకోవచ్చు. ఆకాశ నక్షత్రాలను చూసి లెక్క పెట్టగలవా? అవదో. ఇసుకరేణి లెక్క పెట్టగలవా? అవదో. నీ సంతానం నేను అలా దీవిస్తానని చెప్పాడు దేవుడు. నీలాగా నాలాగా ఐహికమైన విచారం ఉంది అబ్రహాంకి? ఉంది. సంతానం లేదు కదా ప్రభు అన్నాడు. కానీ ఐహికమైన విచారం అబ్రహాముని ఆపేయలేదు. దేవుని వాక్కు అబ్రహాము దగ్గరకు వచ్చి నేను దీవిస్తున్న పద అన్నాడు దేవుడు. నేను అంటాను, మీరు ఒకటి అలవాటు చేసుకోవాలి దేవునితో. నన్ను బతికించుకో ప్రభు అని అడగాలి. నువ్వు బతకడానికి మీరు ప్రయాసపడటం కాదు. నన్ను నువ్వు బతికించుకో ప్రభువా, నన్ను నువ్వు దీవించుకో. ఎవరి కోసం దీవించుకుంటావు? నీ కొరకు నన్ను దీవించు. సాధారణంగా మనం మన కోసం అడుగుతాం. సూత్రం ఏంటంటే దేవుని కొరకు అడగండి. ఏదైనా ఆరోగ్యం దేవుని కొరకు అడగండి, ధనాన్ని దేవుని కొరకు అడగండి, ఏదైనా దేవుని కొరకు అడగండి. అబ్రహాము ఇదిగో ఈ విధంగా నాకు సంతానం లేదు కదా అంటే ప్రభు అన్నాడు, నీ గర్భవాసాన్ని నేను ఇస్తానుగా వాడు. అప్పటికి అబ్రహాం గారి వయసు చాలా పెద్దోడు. ఆయన ఏమండి 99 ఏళ్ళకి ఆయనకి 100 వసంతాలప్పుడు ఆయన కుమారునికి అన్నాడు. శారమ్మ 90 ఏళ్ళు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళకి 65 ఏళ్ళు 75 ఏళ్ళు, ఇద్దరికి 10 ఏళ్ళు గ్యాప్. అప్పటికి ఆవిడకి స్త్రీధర్మం నిలిచిపోయింది. రాసి పెట్టుకోనండి. దేవుడు వాగ్దానం చేశాడా? దేవుని విత్తనం నీలో ఉందా? నువ్వు విత్తనాన్ని కాపాడుకుంటున్నావా? ఐహికమైన విచారాలు ఆవిడ అనుకోవచ్చు, లేకపోతే అయ్యో నా వయసు పెరిగిపోతుంది, ఎలాగ సాధ్యమవుతుంది, నేను ఇంకా ముసలిదాన్ని అయిపోతున్నాను, నాకు అసలే స్త్రీ ధర్మం నిలిచిపోయే సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు నా వల్ల ఎలాగవుతుంది? దేవునికి నీ వయసుతో, నీ ఆరోగ్యంతో, నీ పరిస్థితులతో, నీ బ్యాక్గ్రౌండ్తో, నీ ఫోర్గ్రౌండ్తో ఏం సంబంధం లేదు. ఇఫ్ గాడ్ డిసైడ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు దేవుడు అర్థం కావాలి. అర్థమవుతుందా? దేవుడు
దీవించటానికి ఆయనకి ఎటువంటిది అడ్డులు లేవు, కానీ దేవుడు దీవించటానికి ఆయనకి పద్ధతులు ఉన్నాయి. దేవుడు దీవించడానికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆబ్స్టికల్స్ లేవు ఆయనకి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, ఈ ఐహికమైన విచారాలు నిన్ను నువ్వు చేయనివ్వకూడదు. నువ్వు చెప్పాలి, నీ పిల్లల భాష దేవుడు దీవిస్తాడు. నేను ఒక మాట చెప్తానండి. మా అబ్బాయి నన్ను ఒక మాట అడిగాడు, నానా మెస్సీతో ఫోటో దిగాలి, ఇదేంటి రొనాల్డోతో ఫోటో దిగాలి నానా అని అన్నాడు. ఆడు ఈ మధ్య ఆ ఫుట్బాల్ పెచ్చోడు పట్టింది ఆడికి. ఫుట్బాల్ 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 అంటున్నాడు, రొనాల్డోతో ఫోటో దిగాలి అన్నాడు. నేను అన్నాను, అరే నువ్వు దేవునితో నడు, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవునితో నడు, దేవుడు చెప్పినట్టు విను, చదువుకో బాగా. దేవుడు నీకు ఆయన పని, నీ పని ఏంటంటే చదువుకోవటం, నా పని సేవ చేయటం. సో నీ పని నువ్వు చెయ్యి, రోజు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దేవుడు ఏం చెప్తున్నాడు విను, మేమేం చెప్తున్నాం విను. ఏం జరుగుతుందో తెలుసా? ఒక దినాన రొనాల్డో మన దగ్గర ప్రార్థన చేయించుకుంటాకు వస్తాడరా, అప్పుడు నేనేం చెప్తానంటే, రొనాల్డో మా అబ్బాయితో అంట కొంచెం ఫోటో దిగని చెప్పి వాడు నీతో ఫోటో దిగిపిస్తాలే అని అన్నాను. ఈలోపు చిన్నవాడు ఆడేవాడు తెలుసా, మరి నాకు చెప్పరేంటి, మరి నాకు ఫోటో అన్నాను. సరే నీకు కూడా ఫోటో అన్నాడు. మీరందరూ నన్ను చూస్తున్నారు, మరి మేము పాస్టర్ గారు అనేది. పాస్టర్ గారికి వచ్చిందంటే అది మీకు కూడా వచ్చినట్టే. ఆమేన్. పాస్టర్ గారికి వచ్చిందంటే మీకు కూడా, ఎందుకంటే మీరు నన్ను వెంబడిస్తే నా జీవితంలో ఏం జరుగుతుంది, మీ జీవితంలో అదే జరుగుతుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? నా జీవితంలో ఏం ఫలమో మీ జీవితంలో అదే ఫలం. అర్థమవుతుంది? నేను అన్నాను, ఒక దినాన్ని దేవుడు మనల్ని దీవిస్తాడరా, రొనాల్డో మన దగ్గరికి ప్రార్థన చేయించుకుంటాకు వస్తాడు. అప్పుడు నేను చెప్తా రొనాల్డోకి ఫోటోలు దిగ, మా పిల్లలు ఉన్నారు, మా చర్చి పిల్లలు ఉన్నారు, మా బ్యాచ్ మొత్తం మా వాళ్ళందరితో ఫోటోలు దిగని చెప్పి వరుస పెట్టి ఫోటోలు దిగిస్తాం. రొనాల్డోతో ఫోటో దిగితే మామూలు విషయం కాదు అది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఒకసారి దైవజనులు రాంబాబు అన్న, ఎవాంజలిస్ట్ రాంబాబు అని బెంగళూరులో ఒక సేవకుడు ఉంటాడు. ఆయనకి ఆయన చిన్నప్పుడు అంకిత్ రాంబాబు, ఇప్పుడు పెళ్ళి అయిపోయి కుర్రోడు పెద్దోడైపోయి పెళ్ళి కూడా అయిపోయింది, కానీ అప్పుడు చిన్న పిల్లోడు అంట. రాంబాబు అన్న వాళ్ళ కుటుంబంలో ఆయన వెలేశారు. ఆయన బ్రాహ్మణ్, ఆయన నువ్వు యేసుప్రభుని నమ్ముకోవడం ఏంటిది అని చెప్పి గెంటేశారు ఆయన బయటికి. ఇంట్లో వాళ్ళే, వాళ్ళ నాన్నగారు వాళ్ళే గెంటేస్తే ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు, నాన్న తిప్పలు పడ్డాడు, సేవ మొత్తం అని చాలా పెద్ద స్టోరీ. వాళ్ళ అబ్బాయి అడిగాడంట చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు, అంకిత్ రాంబాబు, నాన్న తాత ఏడి అని అడిగాడంట. తాత ఎవరు, తాత ఏడి అని అడిగితే రాంబాబు అన్న టీవీలో రైన్హార్డ్ బాంకీ అని ఒక సేవకుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి, పెద్ద సేవకుడు అప్పట్లోనే. రైన్హార్డ్ బాంకీ ఫోటో చూపించి ఈయనే మీ తాత అని చెప్పాడంట. హల్లెలూయా. ఈయనే మీ తాత, ఆయనే రా అని అన్నాడు. అనతి కాలంలో దేవుడు రాంబాబుని ఆయన సేవను దీవించాడు. జరిగినటువంటి ఒక గొప్ప మహాద్భుతమైన విషయం ఏంటంటే, ఆ రైన్హార్డ్ బాంకీ గారు రాంబాబుని వెళ్ళి రైన్హార్డ్ బాంకీని కలిసి రైన్హార్డ్ బాంకీ గారి నడిపింపుకి రాంబాబుని అప్పగించుకున్నాడు. ఇంకా రైన్హార్డ్ బాంకీ రాంబాబు గారిని ఎలా చూశాడంటే సొంత కొడుకుని చూసినట్టు చూశాడు. ఆయన ఎలా చూశాడండి? సొంత కొడుకు కూర్చోబెట్టుకుని, మై సన్, ఇదిగో సేవ ఇలా చేయాలా, సువార్త ఇలా చెప్పాలా, అద్భుతాలు ఇలా జరుగుతాయిరా పరిచర్యలో అని చెప్పి రాంబాబుని రైన్హార్డ్ బాంకీ ఆత్మ సంబంధంగా పెంచాడు. ఒక దినం వచ్చింది, నిజంగా వాళ్ళ అబ్బాయి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలప్పుడు రైన్హార్డ్ బాంకీ దగ్గరికి వెళ్ళి తాత తాత అని వెనకాల తిరిగాడు ఆ పిల్లోడు. గ్రాండ్ పా అనుకుంటా. యు నో హూ గాడ్ ఈజ్? దేవుడు ఎవరో తెలుసా నీకు? దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఐహికమైన విచారాలు పెట్టుకుని నువ్వు బాధపడుతున్నాను. నేను ఒక మాట చెప్పగలను, ఇఫ్ యూ టేక్ గాడ్స్ వర్డ్ రియల్లీ, దేవుని వాక్యాన్ని నువ్వు కనుక నిజంగా తీసుకుంటే, టేక్ గాడ్స్ వర్డ్ టు హార్ట్, నీ భవిష్యత్తు కాదు, నీ పిల్లల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు అది నీకు కూడా తెలియదు. అది దేవునితో సరదా కాదు, సీరియస్. గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ యూ. నాకు అది, నేను వాడు రొనాల్డో అనగానే నేను అనుకున్నాను, రాంబాబు అనే జీవితంలో దేవుడు రైన్హార్డ్ బాంకీని తీసుకొస్తే నేను ఒక దినాన్ని అన్నాను, రొనాల్డో వస్తాడు మనతో ప్రార్థన చేయించుకుంటాడు పదరాన్న. నేను ఆమె ఏం చెప్పరండి ఒకళ్ళు కూడా, అంటే ఏటెల కాలం ఇంతేనేంటి? మనకు బాధ్యత ఉంది. దినకరన్ గారు ఒక మాట చెప్పేవారు, గొప్ప గొప్ప రాజుల మధ్య మనం కూర్చుని వాళ్ళకి కొన్ని సలహాలు చెప్పే స్థాయికి మనం వెళ్ళాలి. ఆమేన్. దానియేలులాగా ఎదగాలి. ఏమండి, ఆయన చెప్తానుండండి, ఆయన పేరేంటి, టీబీ జాషువా గారు. టీబీ జాషువా గారు ఆఫీస్ రూమ్కి ఆ నైజీరియా దేశంలో, ఆ సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో మెయిన్ లీడర్స్, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చి లైన్లో కూర్చుని వాళ్ళు అంట. ఏంటంటే అయ్యగారితో కొన్ని మాట్లాడాల్సి ఉన్నాయని చెప్పి వెళ్ళి కూర్చుని
ఏమండి ఈ సంవత్సరం ఏం చేయమంటారు మమ్మల్ని, దేవుడు మీకు ఏమైనా చెప్పాడా అని అంటే, దేవుడు టీబీ జాషువాకి చెప్తే టీబీ జాషువా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఎక్కువగా డ్యాములు కట్టమని చెప్పాడు, నీటి కొరత రాబోతుంది, మీరు తొందరగా వాటర్ని సేవ్ చేయండి అని చెప్పి టీబీ జాషువా ద్వారా ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని చెప్పించుకునేవాళ్ళు. ఆ బాధ్యత మన మీద లేదంటారా? చెప్పరేంటి? మీరు గ్రహిస్తున్నారా? ఐహికమైన విచారాలు గనక నిన్ను సప్రెస్ చేయకుండా నువ్వు చూసుకుంటే దేవుడు నిన్ను తీసుకుని కూర్చోబెట్టే స్థానాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. హల్లెలూయా. సో ఐహికమైన విచారాలు మీ జీవితాలలో ఏలుబడి చేయనివ్వద్దు. అర్థమవుతుందా? మీరే వాటిని తింటం మొదలు పెట్టండి, అవి మిమ్మల్ని తింటం కాదు. ఓకే. 4వది ఎవరనంటే మంచి నేలను పడిన విత్తనాలు. ఎవరండి? మంచి నేలను పడ్డారు. దీన్ని నేను ఎక్కువగా అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకనంటే ముందు ఈ 3 దశలు దాటిన తర్వాత 4వది చూద్దాం. అర్థమవుతుందండి? ఎందుకనంటే 4వది 30 అంతలు 60 అంతలు 100 అంతలు. వీళ్ళు ఎవరో తెలుసండి, వాక్యము పడిన వెంటనే దేవుని వాక్యాన్ని గ్రహించేవాళ్ళు వారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ విత్తనమును గ్రహించి అని రాయబడింది. నేను ఒక మాట రాసుకున్నాను నా డైరీలో, మీరెవరో తెలుసా? మీరెవరో తెలుసా? నేను మిమ్మల్ని చూసినప్పుడు నేను ఎలా చూస్తానంటే, ఇదిగో వీళ్ళు ఎవరో అని అంటే, లోకంలో చూసేవాళ్ళు ఎలా చూస్తారనంటే, ఇతను ఎత్తుగా ఉన్నాడు, ఇతను పొట్టిగా ఉన్నాడు, ఇతను నల్లగున్నాడు, ఇతను తెల్లగున్నాడు, ఇతను ఉన్నవాడు, ఇతను లేనోడు, ఇతను దా కులం, ఇతను దీ కులం, ఇలా రకరకాలుగా చూస్తారు. నేను మిమ్మల్ని ఎలా చూస్తానో తెలుసా? వాక్యం మిమ్మల్ని ఎలా చూస్తుందో తెలుసా? మీరు వాక్యాన్ని ఏం గ్రహించారో అదే మీరు. మీరు గ్రహించలేని వాక్యం మీరు అవ్వలేరు. మీ జీవితాల్లో నేను ఏదన్నా దేవుని వాక్యానికి సంబంధించింది చూశానని అంటే నేను అనుకుంటాను, వీళ్ళు ఈ వాక్యాన్ని గ్రహించారు కాబట్టి ఆ వాక్యము వీళ్ళ జీవితాల్లో కనబడుతుంది. అది కనబడతలేదు అని అంటే మీకు అది గ్రహింపుకు రాలా. ఇంకా మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? హల్లెలూయా. మీరెవరో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తారో కూడా నేను చెప్పగలను. వెరీ సింపుల్. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఫార్ములా ఏం కాదు. వెరీ సింపుల్. ఏంటో తెలుసా? మీరు ఏమి గ్రహిస్తారో అదే మీరు. దేవునికి స్తోత్రం చెబుదామా? అంటే ఎంత శ్రేష్టమైంది మీకు వినబడినా మీరు ఏం గ్రహిస్తారో అదే మీరు. మీరు అందులో 5% తీసుకోవచ్చు, 10% తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకొక మాట చెప్పనా? దేవుని వాక్యాన్ని పెద్ద లోతైన మర్మమే మీకు చెప్పకపోయినా మీకు వినగలిగిన చెవి, గ్రహించే మనసుంటే మీరు ఫలిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? పెద్ద లోతైన మర్మాలు కూడా అవసరం. వెరీ సింపుల్. అది మీరు చేసినా మీరు ఫలిస్తారు. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, నేను కోరుకునేది మీరు 100 అంతలుగా ఫలించాలి అని. ఆమేన్. ప్రభు చిత్తమైతే దేవుడు అనుమతిస్తే ఇంకొకసారి ఈ 4వ దశలో ఫలించడం గురించి ఏంటో నేర్చుకుందాం. ప్రస్తుతానికి మనం వ్యక్తిగతంగా ప్రస్తుతానికి మనం చేసేటువంటి ఒక విధానం, మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ 3 దశల్లో వాక్యాన్ని పక్కన పడేసి వెళ్తున్నారా, లేదా వాక్యాన్ని స్వీకరించి కష్టం ఏదన్నా దేవుని వాక్య నిమిత్తం ఏదన్నా వచ్చినప్పుడు మీరు దాన్ని పక్కన పెడుతున్నారా? 3వది ఐహికమైన విచారాలు మీరు ఎదగకుండా చేస్తున్నాయా? ఈ 3 విషయాలు కనుక మీరు జయిస్తే 4వది ఆటోమేటిక్గా జరుగుద్ది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఈ 3 జరిగిందే, 3 మీరు దాటుకొచ్చారనుకోండి, అంటే ఒక మాట చెప్పాలని అంటే 3rd క్లాస్ కంప్లీట్ అయిపోయింది అంటే అర్థం ఏంటి? 4th క్లాస్లోకి వచ్చారని అర్థం. అర్థమవుతుందా? సో ఈ 3 కనుక మీరు జయించారా, అయిపోయిందా మీ జీవితంలో, దాటొచ్చేసారా, ఇంకా 4వది మిగిలేదేంటో తెలుసా? ఫలించడం తప్ప మీ జీవితంలో ఇంకేం ఉండదు ఇంకక్కడ. హల్లెలూయా. ఇంకా ఫలించడం తప్ప ఇంకొండదు, అందులో మీ ప్రయాసం ఉండదు, ఇంకేం ఉండదు. ఒకసారి ఆ లూప్లో కనుక మీరు పడ్డారంటే ఇట్ విల్ గో లైక్ దట్. అంతే. ఇంకా ఇట్ విల్ గో లైక్ దట్. దేవుడు మీ గట్టి కృప దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం అందరం కొద్ది క్షణాలు. లెట్ us pray. కొద్ది క్షణాలు మనం ప్రార్థన చేసుకుందాం. We are going to close. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీహ్వకు మహామధురమైనది.
మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరం ప్రార్థన పూర్వకం కొద్ది క్షణాలు ఉందామండి. వాక్యమై ఉన్న దేవుడు నీవు ఫలించాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ జీవితంలో నీవు ఫలించి దేవునికి మహిమకరంగా ఉండాలి, అది దేవుని ప్రణాళిక. దైవమా, సంఘము ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే నీవు ఫలించి నీ ఫలాల వలన అనేకులు దేవుని తెలుసుకోవాలి. దేవుణ్ణి అడుగు. నువ్వు ఫలించటం అనేది ఒక ఆజ్ఞ, అది నీకు ఆప్షన్ కూడా కాదు, అది ఆజ్ఞ. నువ్వు అడుగు దేవుణ్ణి, అయ్యా నన్ను ఫలింపచేయి, నీ కొరకు ఫలింపచేయి. నీవే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఫలింప చేసుకోగలడు. అయితే నీ సహకారం దేవునికి కావాలి. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. వాక్యమును చదువు, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. డోంట్ థింక్ దట్ యువర్ ఎ క్రిస్టియన్ ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది సత్యం. వాక్యమును చదివేవారు కావాలండి దేవునికి. వాక్యం చదవటం కాదు, గ్రహించేవారు కావాలి. నీవు ఎదగాలి. నీవు వాక్యమును చదివి నీవు దానిని అంగీకరించి, వాక్యము నిమిత్తం నీకు ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు నువ్వు పక్కకు వెళ్లకుండా నీవు నీ హృదయాన్ని దేవుని వాక్యం వైపే నిలిపి నువ్వు ఆత్మ సంబంధంగా బలపరచబడాలి. వేరుపారి నువ్వు ఫలించాలి. మూడవదిగా, నువ్వు పైకి ఎదుగుతూ ఉండగా నీ మీద అనేకమైన ముళ్ళ పొదలు, గచ్చ పొదలు రావచ్చు. అయినంత మాత్రాన ఐహికమైన విచారాలతో, ధన మోసాలతో నువ్వు వెనకడుగు వేయొద్దు. వాక్యము ఫలింప చేస్తుంది. వాక్యమును ఆధారం చేసుకుని ఫలించు. ఈ మూడు నువ్వు దాటి వచ్చావా, నీ కొరకేముందో తెలుసా? 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. అది నీ నిర్ణయం. ఇంకా అదొకసారి ఫలించడం నీ జీవితంలో మొదలైనప్పుడు ఇంకా వెనుదిరిగి చూసేది ఉండదు. అందరం అలాగే ప్రార్థన పూర్వకంగా ఉందో ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, వాక్యమైన దేవుడవు, మా జీవితాలలో మేము ఫలించడం మీ నిర్ణయం కాబట్టి ఈ విషయాలు మాకు నేర్పించారు. ఇది ఈ సీజన్కి మాకు అవసరం, ఈ సమయానికి, ఈ సందర్భానికి మాకు అవసరం. ఫలింపచేయండి, సంఘాన్ని ఫలింపచేయండి తండ్రి. నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను.
సంఘము పెరిగేదానికన్నా సంఘము ఎదిగాలయ్యా. మొదట ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎదిగే స్థాయి వారికి అనుగురించండి. ఆటోమేటిక్గా పెరిగే స్థాయికి మీరు తీసుకెళ్తారు. ప్రభువా సహాయం చేయండి. సంఘము మీ కొరకు ఫలించాలి ప్రభువా. సంఘము మీ మహిమ కొరకు ఫలించాలి. సంఘ బిడ్డలు నా తండ్రి మీ మహిమ కొరకు ప్రభువా వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. వారిని వారి కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పటివరకు ఫలం లేకుండా ఎన్నో ప్రయాసలు పడుతున్నారు, ఫలించాలని ప్రయాసపడుతున్నారు, కానీ ఫలింపజేసేది మీ వాక్యమని వారు గ్రహించట్లేదు ప్రభువా. వారి ప్రయాసను బట్టి వాళ్ళు ఫలించలేరు, విత్తనాన్ని బట్టి ఫలిస్తారు. విత్తనం మీ వాక్యం. ఆ రీతిగా నా తండ్రి త్రోవ పక్కన పడిన వారిగా ఉండకుండా, కఠినమైన మాటను వినదీయకుండా, నాయన శ్రమ ఎదురైంది అని వేరు తనకుండా ఆగిపోకుండా, నా తండ్రి ముళ్ళపొదలు, గచ్చపొదలు, ఐహికమైన విచారాలు వారి మీద ఎదిగినప్పుడు వాటిని ఛేదించుకుని వచ్చే కృపను బిడ్డలకు దయచేయండి. 100 అంతలుగా ఫలించినట్లుగా దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి. మిగిలిన సమయానంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే